సోషల్ మీడియా. నాకు ఈ బిజినెస్ ఎలా పరిచయమైందంటే, సోషల్ మీడియా ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైంది. ఎందుకంటే, నేను ఒక సాధారణమైన హౌస్ వైఫ్‌ని. ఇంట్లో ఉన్న టైంలో ఏదైనా ఖాళీగా ఉండడం కంటే, ఏదైనా వర్క్ చేసుకుంటే బాగుండు అనుకునే టైంలో నాకు ఈ బిజినెస్ అనేది పరిచయమైంది. ఎందుకంటే, మ్యారేజ్ అయ్యి నాకు 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ టైంలో నేను ఏ పని చేయాలన్నా, కనీసానికి మన కిరాణా షాప్‌కెళ్ళాలన్నా గూడా నన్ను బయటికి పంపించేవాళ్ళు గాదు మా ఇంట్లో. అంటే నేను అలా స్టార్టింగ్ నుంచి అలా ఉండిపోయాను ఇంట్లో అంతే ఇంగ. కిరాణా షాప్‌కెళ్ళాలన్నా, ఏది కావాలన్నా గూడా మా మామయ్య గాని, అత్తమ్మ గాని వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు. నేనెళ్ళేదాన్ని కాదు. కాబట్టి నాకు వెళ్ళాలి, ఒక పని చేసుకోవాలి అన్న ఆలోచన లేకుంటుండే. కానీ ఎప్పుడైతే ఇయర్స్ అనేటిది గడిచిపోతున్నాయో అన్న టైంలో నాకు మా పిల్లలు కానీ, ఏమైనా డబ్బులు కావాలి అన్నా, వాళ్ళు అడగాలన్నా నేను ఒకరి మీద డిపెండ్ అయ్యేదాన్నప్పుడు. నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల నేనొకరి పైన డిపెండ్ అయ్యేదాన్ని. ఎలా అనంటే వాళ్ళొక రూ. 10 అడిగినా, రూ. 20 అడిగినా నేను మా వారిని అడగడం, మా అత్తమ్మని అడగడం ఇలాంటివి ఉండేదన్నట్టు. ఉండడం వల్ల నేనింకా ఇలా ఎన్ని రోజులని ఎవరి మీద ఆధారపడాలి? పిల్లలు అడిగితే గూడా ఒకరిని అడగాల్సిన సిచ్యువేషన్ ఒస్తుంది. నేనేమైనా ఇంట్లో ఉండి ఏమైనా చేసుకుంటే బాగుండు అనుకునే టైంలో ఈ సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని రీల్స్ ఒస్తా ఉంటాయి గదా! వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒస్తా ఉంటాయి గదా! అది చూసి నేనొక పోస్ట్ జూసాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చనంటే, ఆహా! ఇదేదో నాకు పని జేస్తదిలే అనుకోని నేను దానికి కాల్ జేయడం స్టార్ట్ జేసిన. అందులో ఒక కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. దానికి కాల్ చేయడం చేశాను. కాల్ చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి ఏమన్నారు అనంటే, ఇందులో ఒక 4 కోర్సులుంటాయి. ఆ కోర్స్‌లో మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి మేడం అన్నారు. నచ్చిన కోర్స్ కొనుక్కోండి అంటే నాకప్పుడు అంతగా ఇందులో డబ్బులు కట్టాలి. డబ్బులు కడితే మోసపోతాము. ఇలాంటివన్నీ నాకు తెలియకుంటుండే. ఎందుకంటే బయటికి నేనెక్కడికెళ్ళేదాన్ని కాదు. ఇవన్నీ నాకు తెలిసేది కాదు. ఆహా! ఒక కోర్స్ కొనుక్కోవాలి అంటే దాంట్లో ఎంత అంటే ఒక 4000 కోర్స్ ఒకటుంది. 5000 కోర్స్ ఒకటుంది. 2000 కోర్స్ ఒకటుంది. నేనేం చేశాను 2000 కోర్స్ కొనుక్కుందామని అనుకుంటున్నా. ఎందుకంటే నేను దాని పైన అప్పుడు ఇంట్రెస్ట్ బాగా చూపెట్టిన. నాకీ మోసపోయే కంపెనీలొస్తాయి ఇవన్నీ నాకు తెలియదు గాబట్టి, దాని మీద నేను ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెట్టిన. ఎక్కువ చూపెట్టేసరికి ఆహ్, నన్ను మా వారు బయటికి గూడా పంపించరు గాబట్టి, ఇదేదో ఇంట్లో ఉండి చేసుకునే బిజినెసే గదా! చేసుకుందామని అనుకున్నా. కానీ అందులో డబ్బులు కట్టాలంటే నేనెలా కట్టాలి అనే ఆలోచన నాకు హ్మ్. థాటొస్తలేదు. అంటే ఎలా కట్టాలి? మా వారిని అడిగితే తిడతాడు, కోప్పడతాడు అనే విధంగా అనుకోని ఏం చేశాను, మా అమ్మకి కాల్ జేసి, "అమ్మ నాకు హెల్త్ బాలేదు. నాకొక రూ. 2000 నాకు అకౌంట్‌లో ఏస్తావా?" అని అడిగాను. అప్పటికి ఒక నెల రోజుల నుంచెల్లి వాళ్ళు నాకు కంటిన్యూయస్‌గా ఫోన్‌లు చేస్తూనే ఉన్నారు. నేను ఒక్క ఫోన్ కొట్టినందుకు వాళ్ళు నాకు తిరిగి నెల రోజుల నుంచెల్లి చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు చెప్తుంటే ఇంట్రెస్ట్ బాగొచ్చేస్తుంది. బావుంటదేమో, బావుంటదేమో అని. మా వారికి గూడా చెప్తున్నా. ఇది ఇంట్లో ఉండి చేసుకునేదంట, ఇది ఇంట్లో ఉండే చేసుకునేదంట అని చెప్తున్నా గానీ, ఇందులో డబ్బులు కట్టాలన్నట్టయితేనే చెప్పట్లేదు. ఎందుకంటే డబ్బులనంటే ఇంట్లో గూడా అవసరం లేదు. నీకు చేసుకోక ఏది అవసరం లేదా అంటారు. కాబట్టి నేను డబ్బులేం కట్టేది లేదంట. కానీ ఇంట్లో ఉండి చేసుకునేదంట. బయటికెళ్ళాల్సిన ఏం పని లేదట అని జెప్పేసాను. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టుకొని చేసుకోవడమే అది ఏమి ఉండదు మేడం. బయటకొచ్చుడు అట్లా ఇట్లా అని ఆమె జెప్పేసింది. అంటే నేనేం జేశాను మా అమ్మకి కాల్ జేసి, "అమ్మ నా హెల్త్ బాలేదు. నాకొక రూ. 2000 ఇస్తావా?" అని అడిగాను. అనంటే మా అమ్మ ఏం జేసింది హెల్త్ విషయం కదా! వెంటనే ఏసింది నాకు అకౌంట్‌లో. ఆ అకౌంట్‌లో 2000 ఎయగానే నేనేం చేశాను ఆ 2000 వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసేసాను. చేసిన తర్వాత మేడం నీకు ట్రాన్స్‌ఫర్ చేశాను. ఇప్పుడు చెప్పండి బిజినెస్ ఏంటిది అని. వాళ్ళు డబ్బులు కట్టేదానికి బిజినెస్ ఏంటిదని చెప్పలే. ఇప్పుడు చెప్పండి మేడం బిజినెస్ ఏంటిదనంటే, "ఏం లేదు మేడం ఇలా 4 కోర్సులుంటాయి. దాన్ని ఒక్కొక్కటి మీరు ఇప్పుడు నేనెట్లా చెప్పానో సస్పెన్స్‌గా ఉంచి నీకెట్లా బిజినెస్ గురించి చెప్పలేదో, వాళ్ళతోని కూడా మీరు డబ్బులు కట్టించిన తర్వాత 4 కోర్సులుంటాయి. ఇవి కొనుక్కోవాలి. ఎంత కొనుక్కుంటే అంత ఇన్‌కమ్ ఎక్కువొస్తది. 2000ది కొంటే 4000 ఒస్తది. 4000ది కొంటే 8000 ఒస్తాయి. మీరు వాళ్ళని దీనిలో జాయిన్ చేపియాలి." అంటే, ఓహో! ఈజీనే కదా అనుకున్నా. నేనెలా కట్టానో వాళ్ళు గూడా కడతారు కదా! ఈజీనే కదా అనుకున్నా. ఓకే అనుకున్నా. మరి నాకివన్నీ ఎవరు కొత్త వాళ్ళు ఎవరు నాకివన్నీ పరిచయాలు లేరు మేడం ఎట్లా అంటే, సోషల్ మీడియాని యూజ్ జేసుకో. వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టుకో ఇట్లా. కొన్ని పోస్టులు ఇస్తా. దానికి మీ కాంటాక్ట్ నంబర్ పెట్టుకో. ఇవన్నీ చెప్పారు. అవునా! ఇది ఈజీగానే ఉంది కదా అనుకున్నా. ఈజీగానే ఉందనుకోని నేను గూడా సోషల్ మీడియాలో పెట్టడం స్టార్ట్ చేసినా. కాల్స్ బాగొచ్చాయి. మెసేజెస్ చాలా వచ్చాయి. కానీ అంతా వింటున్నారు. విన్నాక ఏమంటున్నారు, "మీరు చెప్పింది బానే ఉంది.
కానీ మేము డబ్బులు కట్టం. డబ్బులు కట్టమంటున్నారు. అవునా? అనన్నా. డబ్బులు కట్టము అనంటే కట్టలేకుండా ఉండే బిజినెస్ ఏంటిదో చెప్పు నేను చేస్తా. డబ్బులు కట్టే బిజినెస్ అంటే మేము కట్టం మేడం. ఏంది ఫేక్ ఉంటాయి అవి ఇవి. మీరెట్లా కట్టారని నన్ను తిరిగి క్వెషన్స్ ఏసారు వాళ్ళు. అనగానే డబ్బులు కట్టే బిజినెస్ కట్టకుండా చేసుకునే బిజినెస్ నా దగ్గర లేదు సార్. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరప్పుడు రండి అని చెప్పాను. అనుకున్న టైంలో ఇగ నేను దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టలేదిక. అందరూ ఇలాగే అంటున్నారు. డల్ అయికున్న టైంలో నా పోస్ట్ చూసి ఒక సార్ నాకు కాల్ చేసాడు. మెసేజ్ పెట్టాడు. హాయ్ మేడం అని. అంటే వాళ్ళు గూడా ఇలాంటి వాళ్ళే కావచ్చు. ఈ డబ్బులు కడితే వెళ్ళిపోతారేమో అనుకోని, కట్టాను కట్టు అంటే వెళ్ళిపోతారేమో అనుకోని నేను మామూలుగా రిప్లై ఇచ్చాను. రిప్లై ఇస్తే సార్ ఏమన్నాడు, నా బిజినెస్ గురించి చెప్పడం విన్నాడు. విన్న తర్వాత సార్ ఏమనుకున్నాడంటే, ఈ మేడం దగ్గర అంటే చేసే బిజినెస్ మైండ్ సెట్ ఉంది. మేడంని ఎలాగైనా బిజినెస్‌కి తీసుకురావాలి అని అనుకోని డబ్బులు కట్టి మోసపోయింది. అంటే మోసపోయినా అని నాకు తెలుస్తలేదు. కానీ సారుకి తెలిసిందక్కడ. సార్ ఆల్రెడీ నెట్‌వర్క్‌లో ఉన్నాడు. ఇవన్నీ చూసిండు, చేసిండు కాబట్టి. అప్పుడు సార్ నాకిలా చెప్తుంటే నాకు కోపమొచ్చింది. నా బిజినెస్ గురించి నువ్వు నెగెటివ్‌గా అనడం ఏంది అనిపిచ్చింది నాకు మనసులో. కానీ సార్ చెప్పేది మేడం మీరు చేసే బిజినెస్ మీది. నేను అనకూడదు. కానీ నేను చెప్పే బిజినెస్ ఒక్కసారి వినండి. వెస్టేజ్ అనే బిజినెస్ ఉంది మేడం. ఎలాంటి పెట్టుబడి లేకుండా చేసుకునే బిజినెస్ అని అనేసరికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఒక 50% కనెక్ట్ అయింది ఏంటిదనంటే పెట్టుబడి లేకుండా అనేసరికి. ఎందుకంటే నేను పెట్టుబడి పెట్టినా కాబట్టి, జనాలొస్తలేరు కాబట్టి, పెట్టుబడి లేకుండా అనేసరికి నేను కనెక్ట్ అయిపోయినా. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏం చేశాడు సారు కొన్ని చెప్పాడు నాకు. సార్ ఎవరో నాకు తెలియదు. సోషల్ మీడియా ద్వారానే పరిచయమయ్యిండు. కొన్ని చెప్పాడు. చెప్తా ఉంటే సార్ ఏమన్నాడు, "ఒక మీటింగ్‌కి రావాలా మేడం" అన్నాడు. మీటింగా? ఇంగొద్దిగ. మీటింగ్ అంటే నాకు ఇంట్లో పర్మిషన్స్ ఉండవు. నేను రాను సార్ అని చెప్పేసాను. మీరది గాకుండా ఏదన్నా జెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. పెట్టుబడి లేదన్నారు. మళ్ళీ మీటింగ్ ఏంటి సార్ అన్నాను. మీటింగ్ ఏంటి సార్ అనగానే, లేదు మేడం రావాలి అట్లా ఇట్లా. లేదని అనంటే నేను అస్సలే రాను అని జెప్పాను. ఇలా అంటనుకుంటే నాకు ఫోను జేయకండి సార్ అని జెప్పాను. ఫోను చేయకండి అని చెప్పగానే ఇక మేడం మీటింగ్ అంటే వస్తలేదేమో, సరే మీటింగ్ లేకుండా మీకొక మంచి ప్లాన్ ఉంది సార్. మేడం మేడం అది వినండి అనన్నారు. ఏంటిదనంటే సార్ జూమ్ మీటింగ్. ఈ జూమ్ అనేది మీరు వినండి. బయటికి రాకుంటమే మీరు. అన్నారు. అవునా! ఓకే. అని అనుకోని, సరే నాకు ఆ లింక్ పంపించండి సార్. నేను మాక్సిమం ఒక వీలైతే వింటాను అని చెప్పాను. నైట్ 8 గంటలకుంటది. మార్నింగ్ 5:00 ఉంటది. మార్నింగ్ 5:00 మీకు సప్లిమెంట్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయన్న డౌట్స్ మీకుంటది కాబట్టి వాటి గురించి క్లియర్ ఉంటది. నైట్ 8 గంటలకు సక్సెస్‌ఫుల్ లీడర్ అయిన వాళ్ళ ప్రతి ఒక్క లీడర్స్ జర్నీ ఉంటది. టెస్టిమోనీ ఉంటది అన్నారు. అవునా! సర్లే విందాంలే ఏముంది ఇంట్లోనే కదా! అనుకునేదాన్ని. అనుకోని అప్పుడప్పుడు జూమ్ వినేదాన్ని. అప్పుడప్పుడు కొంచెం వినకపోయేదాన్ని. అదైనా గూడా ఒక 1 డే, 2 డేసే వినకపోయేదాన్ని. కానీ ఏం పనుంది? ఏం లేదు గదా! జూమ్ లింక్ పంపించేది సారు. నేను వినేది. జూమ్ లింక్ పంపించేది సారు వినేది. విన్న తర్వాత ఎలా ఉంది మేడం అని నన్ను కొంచెం ఫీడ్‌బ్యాక్ అడిగేది. బావుంది సార్ అట్లా ఇట్లా అని జెప్పేది. కానీ నేను బయటికైతే రాను. మళ్ళీ అప్పుడు గూడా. అట్లా నేనేం జేసినంటే సార్‌ను చూడకుండా 6 నెలలు సార్‌ని జూడలే నేను. 6 నెలలు సార్‌ని చూడకుండా 6 నెలలు కంప్లీట్‌గా జూమ్ సెషన్ విన్నా నేను. 6 నెలలు జూమ్ ఇంట్రెస్ట్ చూపెట్టిన. ఇప్పటికి వితిన్ సెకండ్ ఇప్పుడు గూడా నాకు జూమ్ అంటే చాలా ఇష్టం. అంత కనెక్ట్ అయిపోయినా నేను జూమ్‌కి. 6 నెలలు సార్‌ని చూడకుండా ఎవరైనా బిజినెస్ చేస్తారా? నాకెవరో తెలియదు. నాకు బిజినెస్ పరిచయం చేశాడు. నాకు ఆ బిజినెస్ నచ్చింది. నాకు లింక్ పంపిస్తున్నాడు. నేను వింటున్నా అంతే. తను ఎలా ఉన్నా, తను ఏడున్నా నాకు అనవసరం. ఎందుకంటే నేనైతే ఈళ్ళ డబ్బులు కట్టలేదు. నేను మోసపోయిందేం లేదు. అలాంటప్పుడు నేను జూమ్ ఓపెన్ చేసి వింటే తప్పేముంది అనుకున్నాను. అనుకోని నేను ఎలాగో బయటికైతే వస్తలేను. మీటింగ్‌లకొస్తలేను కాబట్టి సార్‌ని కలవట్లేదు నేను. నేను రాను సార్ మీటింగ్‌లకి రాను. నేనొచ్చే రోజు చెప్తాలే అని. అట్లా జూమ్ లింక్ ఒక వారం రోజులు నేను జూమ్ లింక్ మాత్రమే విన్నాను. జూమ్ లింక్ విన్న తర్వాత వింటుంటే ఒక్కొక్కరు హౌస్ వైఫ్స్, ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబర్స్, ఒక్కొక్క ప్రైవేట్ జాబర్స్, ఒక్కొక్కరు ఏం లేకుండా ఉన్నవాళ్ళు. ఈ బిజినెస్‌లోకొచ్చి 1,00,000, 2,00,000, 3,00,000, 70,000, 80,000 మిషన్ కుట్టుకునే వాళ్ళు 70,000, 80,000 అంటుంటే నా మైండ్ అంతా అప్‌సెట్ అయిపోతుంది. నేనెంతో కొంత చదువుకున్నా.
నేను హౌస్ వైఫ్ 10 సంవత్సరాల నుంచెల్లి ఇంట్లో ఉంటున్నా. వాళ్ళొచ్చి సంవత్సరం అయితలేదు 70,000 సంవత్సరం అవుతుంది 1,00,000 సంవత్సరంన్నర అవుతుంది 2,00,000 అంటుంటే మైండ్ మనకు ఎట్లుంటది? పెట్టుబడి లేకుండా చేసుకుంటున్నా. మాకు చదువుతోని సంబంధం లేదు ఇందులో. చదువు లేదు, ఏది లేదు. ఎట్లా అట్లా అదెంత సాధ్యం? రూ. 1,00,000 ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకొస్తలేవు. ఎన్ని సంవత్సరాలు చేస్తే గాని ఒక రూ. 1,00,000 తీసుకునే వాళ్ళున్నారు. సంవత్సరాలు చేస్తే. అలాంటి ఒక హౌస్ వైఫ్ సాధారణంగా మిషన్ కుట్టుకునేటామె 70, 80,000 సంపాదించడం ఏంది? వాళ్ళ హస్బెండ్‌కి కార్ గిఫ్ట్‌గా ఇవ్వడం ఏంది? ఆళ్ళనుకున్న 15,00,000 కార్ ఇవ్వడం ఏంది అనుకోని నేను అప్పుడేం చేశాను, ఈ బిజినెస్ ఏదో బాగుంది. నేను చేసుకుంటే బాగుండు. బయటికెళ్తే బాగుండు. కానీ ఇంట్లో ఎట్లా చెప్పాలి అని అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళతోని, మా వారితోని కొంచెం చెప్పడం స్టార్ట్ చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినంక నేను మీటింగ్‌కి రావాలి ఎట్లనైనా సార్ అని నేనప్పుడు నా అప్‌లైన్‌కి నేనే కాల్ చేశాను. నాకొక మంచి మీటింగ్ పడితే చెప్పండి. మామూలు కాదు. మంచి గొప్ప ఎక్సలెంట్ లీడర్ వచ్చినప్పుడు నాకు చెప్పండి. నేను ఆ మీటింగ్‌కి అటెండ్ అవుతా అంటే, ఫస్ట్ టైమ్ నేను విన్న మీటింగ్ ఏంటంటే సైదులు సార్ మీటింగ్. సైదులు సార్ అంటే నాకు చాలా ఆ సార్ మాటలు వింటే నేను ఇంట్లో అప్సెట్ ఉన్నా గూడా యూట్యూబ్‌లో ఆ సార్ మాటలు వింటే నా మైండ్ రిలీఫ్ అయితది. ఆ సార్ మీటింగ్‌కెళ్ళాను ఫస్ట్ టైమ్. మా అమ్మకి చెప్పేసెళ్ళాను. అమ్మ ఒక బిజినెస్ పరిచయమైంది. ఇంట్లో ఉండి ఏదైనా పని చేసుకో అంటున్నారు కదా! నేనేం పని చేసుకోలేనమ్మా. ఒక్క బిజినెస్ పరిచయమైంది నాకు. ఇది ఎలాంటి పెట్టుబడి లేకుండా చేసుకునే బిజినెస్ అంట. దీంట్లో చేసుకుంటే ఇలా ఉందంట. మళ్ళీ ఈ బిజినెస్‌లో నేను కనెక్ట్ అయిందంటే 3 జనరేషన్ ప్లాన్ ఎక్కడా లేదు. ఇంత గొప్ప అవకాశం. 3 జనరేషన్ ప్లాన్ నాకిస్తుంది. నేను లేకుంటే నా భర్తకిస్తుంది. నా పిల్లలకిస్తుంది. ఎక్కడుంది? ఒక్క రూపాయి కట్టకుండా నీకు నీ పిల్లల వరకు జనరేషన్ ఇస్తుంది. ఎక్కడుంది ఈ ఆపర్చునిటీ? ఒక్కసారి వెళ్ళేసొస్తా అమ్మ నేను. ఆ మీటింగ్ నచ్చితే నేను కంటిన్యూ చేస్తాను. నచ్చకపోతే మీరనుకున్నట్టుగా ఇంట్లోనే ఉంటా. కానీ ఒక్క మీటింగ్‌కి నన్ను పంపియండి. ఒక 1 అవర్ పంపియండి అనని చెప్తే, ఆహా! నువ్వు ఈ బిజినెస్ చేస్తావా? సరే అని నన్నేం చేశారు, మా అక్కని తోడు పంపించారు. మా అక్కయితే వింటే అది బాగుందా? లేదా? అనేది తెలుస్తది. నువ్వు పోతే అది బాలేకపోయినా నువ్వు చెయ్యాలన్న ఆతృతతోని ఉన్నావు కాబట్టి అది నీకలా చెప్తారు. నువ్వు చెప్తావు మమ్మల్ని కన్విన్స్ చేస్తావు అనే విధంగా నన్ను తోడుకు మా అక్కని పంపించారు. పంపిస్తే నేను కాన్ఫిడెన్స్‌తోనెళ్ళినా. ఎందుకంటే 6 నెలలు విని ఉన్నా నేను. సైదులు సార్ మీటింగ్‌లు గూడా నేను చాలా వరకు యూట్యూబ్‌లో విన్నాను. కానీ సార్‌ని డైరెక్ట్ లైవ్‌లో చూడాలి నేను. లైవ్‌లో మీటింగ్ వినాలి అనుకోని పోయి ఏం చేశాను, ఒక 200 మందొచ్చారు సార్ మీటింగ్‌కి. హాల్ ఫుల్ అయిపోయింది. కానీ నేనేం చేశాను, సార్‌ని లైవ్‌లో చూడాలి. సార్ మాటలు దగ్గరుండి వినాలి. యూట్యూబ్‌లో చూసిన పర్సన్ మనం ఏదైనా సినిమాలో హీరోలు, హీరోయిన్‌లను చూస్తే ఏమనిపిస్తది మనం సార్ దగ్గర పోయి చూడాలి అన్నప్పుడు ఎలా అనిపిస్తది మనకు ఫీలింగ్? ఆ ఫీలింగ్‌తోనే ఎళ్ళా నేను. ఎళ్లి సార్ ముందే కూర్చున్నాను. 200 మందున్నా కూడా నేను ముందే కూర్చున్నాను. నాకిప్పటికి గూడా ఏ మీటింగ్ అయినా ముందు కూర్చుంటేనే సాటిస్ఫాక్షన్ అయితది. అది కిందైనా కూర్చుంటా పోయి గాని, వెనకాల కూర్చుంటే నాకు క్లారిటీ ఉండదు. ముందు పోయి కూర్చున్న ఆ రోజు నుంచెల్లి ముందు సార్‌ని చూడడం స్టార్ట్ చేసినా నేను. సార్‌ని చూడడం స్టార్ట్ చేసినా. సార్ కంటిన్యూస్‌గా గంటన్నర సెషన్ ఇచ్చిండు. గంటన్నర సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసినా. మా అక్కది కూడా స్విచ్ ఆఫ్ పెట్టమని చెప్పేసిన. గంటన్నర ఏ ఫోన్స్ వచ్చినా, ఏదొచ్చినా ఏం పెద్ద వచ్చేదేం లేదు అని ఒక గంటన్నర సార్ సెషన్ విన్నా నేను. కంటిన్యూస్‌గా సార్‌ని చూస్తూ, సార్ చెప్పేది వింటూ విన్నా. సార్ చెప్తుంటే ఈ వెస్టే తప్ప ఇంకేదొద్దసలు లైఫ్‌కి. సరిపోతది లైఫ్ ఇది. మనం ఇంకా ఆతృతగా ఇంకా చేయాల్సిందేం లేదింగ. వెస్టేజ్ బిజినెస్ పట్టుకుంటే సరిపోతది అనుకున్నా నేను. అనుకోని ఏం చేశాను, మీటింగ్ అయిపోయినంక సార్‌తో ఫోటో దిగేసి, మా అక్కతోని అనుకుంటా వచ్చేసానింగ. బావుంది మీటింగు. పెట్టుబడి లేదు. ఫేక్ లేదు. బావుంది చేసుకుంటే అనంది మా అక్క. కానీ మా అక్క చేయలేదిక్కడ. నేను స్టార్ట్ జేసిన. నేను స్టార్ట్ జేసి ఎన్ని నెలలవుతుంది అనంటే, కరెక్ట్‌గా నేను మే నెలలో స్టార్ట్ జేసిన. మే 20కి స్టార్ట్ జేసిన. ఇప్పటి వరకి నాకొక 6 మంత్సే అవుతుంది. మే 2 తారీఖు స్టార్ట్ జేసిన మే 15 తారీఖు స్టార్ట్ జేసిన తర్వాత, ఈ బిజినెస్‌లో నా అప్‌లైన్‌ని అడిగిన, "సార్ నాకు బిజినెస్ బా నచ్చింది." అప్పుడు గూడా నేను అప్‌లైన్‌ని జూడలే. "ఇగ నేనేం చేయాలి జెప్పు?" అని అడిగాను. మేడం మీకు తెలిసిన వాళ్ళనుంటే కల్పించండి అంటే, తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు సార్. ఎవ్వరు లేరు. ఈ బిజినెస్ అంటే ఎవ్వరు రారు. మా ఇంట్లోనే నెగెటివ్ అంతా. ఎవ్వలున్నారు సార్ అట్లా ఇట్లా అంటే, మేడం మీరు ఏమైనా
మీకేమైనా గ్రూప్స్ అవి ఇవి ఏమన్నా ఉన్నా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్సో, సోషల్ మీడియాలో వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళతోని కాంటాక్ట్ తీసుకోండి అనంటే, నేను మామూలుగా చెప్తున్న టైంలో ఒక బిజినెస్ ఉండే. అంటే నేను ఆల్రెడీ డబ్బులు కట్టిన బిజినెస్ ఉంది కాబట్టి, అందులో కూడా నాలాగా మోసపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు గాబట్టి, వాళ్ళ కాల్ లిస్ట్ తీసుకున్నా నేను. కాల్ లిస్ట్ తీసుకొని అందులో ఒక కాల్ కొట్టుతూ వెళ్ళాను. అందులో ఒకరు కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోతే ఏదేదో అంత కంపెనీ ఏదేదో అంత ఏమో ఏమో అంటున్నారు. కంపెనీ ఫోన్‌లాగా అట్లా ఇట్లా అనుకున్నారు నాకు ఫోన్ చేస్తే. ఫోన్ చేస్తే కంపెనీ ఫోన్ అనుకున్నారంట. కానీ నేను వాళ్ళతోని కాల్ చేసి కాంటాక్ట్ అయ్యాను. ఫస్ట్ పర్సన్ ఆ పర్సనే. ఆ పర్సన్ ఎక్కడంటే కర్నూల్. శ్రీశైలం దగ్గర. ఆ పర్సన్‌ని కాంటాక్ట్ అయినా. కాంటాక్ట్ అయ్యి ఫోన్‌లోనే మొత్తం చెప్పేసిన. ఎందుకంటే నేను కర్నూల్ ఆ శ్రీశైలం ఎళ్లి నేను చెప్పలేను గాబట్టి. చెప్పేస్తే అప్పటిదప్పుడే ఒక 2 డేస్‌లోనే ఐడీ తీసేసుకున్నాడు. మొత్తం ప్లాన్ విన్నాడు. కానీ, నేను చెప్పేంత వరకు నా బాధ్యతగా చెప్పాను. కానీ, ఈ బిజినెస్ అనేది క్లారిటీగా ఎదురుగా వెళ్లి చెప్తే ఇంకా బావుంటది. ఫోన్‌లో కంటే. కాబట్టి నేనేం చేశానంటే, "సార్ నేనొస్తున్నా. మీకు తెలిసిన వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టండి. నేనొచ్చి మాట్లాడతా. మీకింకా క్లారిటీ ఇస్తా" అని చెప్పా నేను. "ఓకే మేడం రండి" అన్నారు వాళ్ళు. అన్నాక నేను మా ఇంట్లో అప్పటిదప్పుడే డైరెక్ట్ నన్ను మీటింగ్‌కే పంపరు. కర్నూల్ అంటే పంపిస్తారా? శ్రీశైలం ఆత్మకూరు అంటే పంపిస్తారా? పంపించరు కాబట్టి కాబట్టి ఏం చేశానంటే నా అప్లయన్స్ ఇద్దరిని, నా భాస్కర్ సార్, నా టాప్ అప్లయన్ వచ్చేసి నాగార్జున సార్, విజయ్ సార్. విజయ్ సార్‌నున్ను అప్లయన్ నా భాస్కర్ సార్‌ని పంపించేసాను. కానీ అక్కడ వాళ్ళకి నేనేం చెప్పిస్తున్నా ఆ పర్సన్‌కి, ఆ పర్సన్ నన్ను నమ్మాడు. నేనే వస్తున్నా సార్ అని అబద్ధం చెప్పాను. మీరుండండి నేనొస్తున్నా అంటే తను ఒక్కరిని కాదు 10 మందిని కూర్చోబెట్టాడంట ఆడ. ఎవరో తెలవదు నాకు. ఫోన్‌లో పరిచయం. ఒక 2 డేస్, 3 డేస్ మాట్లాడిన. ఐడీ తీసుకున్నాడు. కానీ ఇది కాదు. ఐడీ తీసుకున్నాం సార్. నేనొకసారి క్లారిటీ వచ్చినాక మీరు ప్రొడక్ట్స్ తీసుకోండింగ అని చెప్పేసాను. ఎందుకంటే మనము ఫోన్‌లోనే మాట్లాడి, ఫోన్‌లోనే ఇచ్చేస్తే వాళ్ళు బ ప్రొడక్ట్స్ తీసుకుంటారు గానీ, మళ్ళీ నెక్స్ట్ నెల తీసుకోరింగ అయిపోతది. కంటిన్యూ చేయరు వాళ్ళు బిజినెస్. కాబట్టి వెళ్ళి నేనొస్తున్నా సార్ అని చెప్పి వితిన్ సెకండ్ వాళ్ళు దిగేంత వరకు కార్ దిగేంత వరకు నేనే వస్తున్నా అని చెప్పాను. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ వాళ్ళు ప్లాన్ అంతా మాట్లాడిన తర్వాత వాళ్ళతోని మాట్లాడిచిన సార్ నాకు కొంచెం చిన్న పనుండే. నేను రాలేకపోయినా సార్. నేను వస్తున్నా అంటేనే మీరు ఇంత యాక్టివ్‌గున్నారు. రాలేను అంటే మీరు డిసప్పాయింట్ అయ్యి మేడమే వస్తలేదు. వాళ్ళెవరో వస్తే నేనెందుకుంటా అనే విధంగా మీరు అంటారని నేను చెప్పాను సార్. అట్లా అబద్ధం చెప్పాను. ఏమనుకోకండి. నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా ఆడ మీటింగ్ ఏస్తా. నేనొస్తా. అని చెప్పేసాను. చెప్పిన తర్వాత ఓకే మేడం అన్నారు. ఆ 10 మంది చెప్తే, ఆ 10 మంది ఇప్పుడు ఎవరు బిజినెస్‌లో లేరు. నేను చెప్పిన పర్సన్ మాత్రమే ఈ బిజినెస్ టేకప్ చేస్తున్నాడు. ఇప్పుడు మాక్సిమం సార్ ఒక 25,000 తీసుకుంటున్నాడు. నేనొచ్చి ఒక 6 నెలలే అవుతుంది. నేనిప్పుడు బ్రాంజ్ గాదు, ఒక సిల్వర్ డైరెక్టర్‌లో ఉన్నా అంతే. నా ఇన్‌కమ్ వచ్చేసి పోయిన మంత్ 35,000. నా ఇన్‌కమ్ వచ్చేసి 35,000 సిల్వర్‌లో ఎల్‌ఓబి. కాబట్టి నేనేంటిదనంటే, లెవెల్ ఎందుకింత ఉందంటే, ఫస్ట్ టీమ్ మీదనే డిపెండ్ ఎక్కువ పెట్టేసాను. వాళ్ళు ఎక్కువ ఎళ్ళిపోవాలి. ఎందుకంటే కొంతమంది టీమ్‌లు పోతా ఉంటాయి. నా టీమ్ అలా కావద్దు. వాళ్ళకెంత సపోర్ట్ అయినా ఇస్తా. ఇదంతా నేను టీమ్ ఎలా సెట్ జేసుకోవాలో నాకు తెలుసు గాబట్టి, నేను నెక్స్ట్ టైమ్ మళ్ళీ చేస్తా గానీ, నా టీమ్ బాగుండాలక్కడ. కానీ ఇప్పుడేందంటే, నా డౌన్‌లైన్ స్టార్ ఉన్నాడు. హ్యాపీ. వెరీ హ్యాపీ. ఆ బిజినెస్ అంతా ఎవరిది? నాదే కదా! 20,000 తీసుకుంటున్నాడు. 25,000 స్టార్ డైరెక్టర్‌లో ఉన్నాడు. నేను సిల్వర్‌లో ఉన్నాను. 35,000 తీసుకుంటున్నా. వెరీ, వెరీ హ్యాపీ. నేను ఫోను చేసిన పర్సన్ బిజినెస్ టేకప్ చేస్తూ ఒక రైతు ఆయన మళ్ళీ. చదువుకోలే ఏం లేదు. ఇప్పుడు నా కింద ఒక 900 మందున్నారు. నాకు వరంగల్‌లో టీమ్ లేదు సరిగ్గా. మొత్తం కర్నూల్, ఆత్మకూరు, శ్రీశైలం, నంద్యాల, నందికొట్కూరు ఆంధ్రానే. ఓకే. థాంక్ యూ లీడర్స్. ఇలా ఒక 6 మంత్స్ నేను బిజినెస్ టేకప్ చేశాను. ఓకే. ఇది నా జర్నీ. ఇంకా చాలా ఉంది. కానీ నేను మనకి సబ్జెక్ట్ గురించి నేను చెప్పబోతున్నా. ఓకే. థాంక్ యూ లీడర్స్. ఓకే. మనకు వెస్టేజ్‌లో మనకు చాలా వరకు బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. నేను చెప్పబోయే సెషన్ ఏంటంటే ఇక్కడ పింపుల్స్ చాలా మంది లేడీస్‌కి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏంటిదంటే పింపుల్స్. చిన్న ఏజ్‌తో సంబంధం లేకుండా మనకు పింపుల్స్ అనేటివొస్తాయి. పింపుల్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి పింపుల్స్‌కి వాడవలసిన వెస్టేజ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్
అండ్ సప్లిమెంట్స్ ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను, చూద్దాం ఒకసారి. ఓకేనా, క్లారిటీగా. ఫస్ట్ వచ్చేసి డీప్ క్లీన్సింగ్ ఆయిల్. మనం పింపుల్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడాల్సింది ఏంటిదంటే డీప్ క్లీన్సింగ్ ఆయిల్ అనేది వాడుకోవాలి. ఇది ఫేస్ వాష్ అన్నమాట. డీప్ క్లీన్సింగ్ ఆయిల్ అంటే ఫేస్ వాష్. దీంతో మనం ఏం చేయాలంటే కొంచెం చల్లటి వాటర్తోని ఫేస్ పైన చేసి, అంటే ఫేస్ పైన వాటర్ పోసేసి మనం ఏం చేయాలి, దీంతోని ఫేస్ వాష్ చేసుకోవాలి. కొంచెం లిక్విడ్ మనం చేతిలో వేసుకొని ఫేస్ని ఒక 30 సెకండ్స్ మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి. సార్ మనకి స్క్రీన్ షేర్ చేయండి అని అంటున్నారు సార్. మనకి స్క్రీన్ షేర్ చేయాలి అని అంటే నేను వాటి డీప్ క్లీన్సింగ్ ఆయిల్ అనేది ఒకటి చూపిస్తాను సార్. 1 మినిట్. వీలవుతే షేర్ చేయండి మేడం. సార్ నా దగ్గర కొన్ని అప్పుడు నేను చెప్పినప్పుడు సెషన్ చెప్పినప్పుడు ఓన్లీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి ఒకసారి నేను షేర్ చేస్తే సార్. ఓకేనా? ఓకే మేడం, కంటిన్యూ మేడం. ఓకే సార్. ఓకే. కంటిన్యూ మేడం, చేశాను చూడండి. చేశారా సార్? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. కొంచెం షేర్ చేయండి సార్. ఓకేనా? ఓకే మేడం. ఓకే సార్. ఓకే ఓకే. ఫేస్ వాష్ అండి ఇది ఫేస్ వాష్. దీన్ని ఏం చేయాలంటే మనం చల్లటి వాటర్తోని ఫేస్ పైన పోసి ఏం చేయాలంటే దీన్ని మనము కొంచెం వేసుకొని మనం ఒక 30 సెకండ్స్ మసాజ్ చేసుకోవాలి. ఈ డీప్ క్లీన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ చేసుకున్న తర్వాత మనం సోప్ అనేది యూజ్ చేయొద్దు. ఇలాగే క్లీన్ చేసిన తర్వాత బ్లమ్మీ జెల్ ఉంటుంది. బ్లమ్మిష్ జెల్ అని ఇది చేసిన తర్వాత బ్లమ్మిష్ జెల్ ఉంటుంది. ఈ బ్లమ్మిష్ జెల్ కూడా డీప్ క్లీన్సింగ్ ఆయిల్ లాగే ఉంటుంది, కానీ వేరే. సేమ్ ఇలాగే ఉంటుంది కానీ అది వేరే ప్రోడక్ట్. ఇది వేరే ప్రోడక్ట్ అన్నమాట. ఇది స్కిన్ ఫార్ములా 9లో. ఇది బ్లెమిష్ జెల్. ఇవి స్కిన్ ఫార్ములా 9లో ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్. ఇవి స్కిన్ ట్రీట్మెంట్ వైజ్ గా పనిచేసే అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నమాట. మన కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి ఏం యూజ్ చేయకుండా. బయట చూడండి, ఏది పెట్టినా కూడా కెమికల్. మనం కాస్ట్ ఎక్కువ పెడుతున్నాం అనుకుంటాం, కానీ ఆ ఎంత కాస్ట్ ఎక్కువ పెట్టినా కూడా ఇందులో కెమికల్. హీరోయిన్స్ మొత్తం చాలా వరకు చూడండి, గమనించండి, క్యాన్సర్తోనే చనిపోతారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు మేకప్ మొత్తం చాలా ఎక్కువ చేస్తారు, హెవీగా. అన్ని కెమికల్స్ కాబట్టి మన దగ్గర అలాంటివి లేకుండా మన కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది బ్లమ్మిష్ జెల్. ఈ బ్లమ్మిష్ జెల్ వచ్చేసి మనకి నైట్ టైం, ఓన్లీ నైట్ టైమే. నైట్ టైం మనకి ఏదైతే ఫేస్ వాష్ చేసుకుంటామో, మనం చెప్పాను కదా డీప్ క్లీన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ టైము వాష్ చేసుకుంటామో, ఆ ఫేస్ వాష్ అయిపోయాక ఈ డీప్ క్లీన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేశాక ఆ ఫేస్ క్లీన్ చేసడం అయిపోయాక నైట్ మాత్రమే ఈ పింపుల్స్ పైన మీకు ఎక్కడెక్కడ పింపుల్స్ ఉన్నాయో, ఫేస్ అంతటా కాదు, ఎక్కడైతే మీకు పింపుల్స్ ఉన్నాయో ఆ పింపుల్స్ పైన ఈ బ్లమ్మిష్ జెల్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే పింపుల్ ఉందో పింపుల్ దగ్గర అంటించాలి. ఇట్లా ఎక్కడైతే ఉందో అక్కడ ఈ బ్లమ్మిష్ జెల్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అది ఒక ప్రెస్ చేస్తే ఎట్లా వస్తుంది ఈ బ్లమ్మిష్ జెల్ అంటే జెల్ టైప్ వస్తుంది. మనకు జెల్ లాగా వస్తుంది. ఈ జెల్ అనేది వస్తుంది. ఆ జెల్ మనకి ఎక్కడైతే పింపుల్ ఉందో ఆ పింపుల్ పైన మాత్రమే మనం అంటించాలన్నమాట. ఓకే, అలా అంటించిన తర్వాత మార్నింగ్ కూడా మనం అలాగే ఉంచి పడుకోవాలి. మనం మార్నింగ్ వరకు అలాగే ఉంచితే, ఎందుకంటే మనకు నైట్ టైము ఒక 8 అవర్స్ మంచి అబ్జర్వేషన్లో ఉంటాం. మనం ఉంటాం, మన ఫేస్ కూడా, మన బాడీ ఉంటుంది కాబట్టి మన ఫేస్ కూడా అలాగే మంచి అబ్జర్వేషన్ చేసుకుంటుంది ఆ పింపుల్ పైన అలా ఉంచడం వల్ల. ఓకేనా? మళ్ళీ ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అలాగే పడుకోవాలి. ఇది ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడ మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా? అలా పింపుల్స్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఇదేంటి అంటే మనకు ఒక 20 ఇయర్స్, అంటే ఒక 20 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు వాడుకోవాలి. ఇది యూజ్ చేయాలి. 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే, పైన ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని యూజ్ చేసుకోవాలి. ఈ డీప్ క్లీన్సింగ్ ఆయిల్, బ్లమ్మిష్ జెల్, ఇలా చాలా పింపుల్స్ ఉన్న వాళ్ళు ఈ 2 యూజ్ చేయాలి. ఒకవేళ కొంతమంది చాలా హెవీగా ఉంటాయి పింపుల్స్ ఉన్న వాళ్ళు ఈ 2 యూజ్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకోవాలి, దాంతోపాటు ఈ బ్లమ్మిష్ జెల్.
ఈ 2 యూజ్ చేసుకోవాలి. ఈ 2 యూజ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఏం చేయాలంటే ఒక 2 మంత్స్ వరకు మనం కంటిన్యూస్‌గా ఈ 2 కూడా యూజ్ చేయాలి. ఫేస్ వాష్ చేయాలి. నైట్ టైమ్‌లో ఇది పెట్టాలి. ఒక 2 మంత్స్ వరకు ఇలా. 2 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ దీనిపైన ఏం చేయాలి మీరంటే బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది ఉంటది. వెస్టేజ్ బ్యూటీ ప్రొడక్ట్‌లో చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అన్నట్టు ఇగ. బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది మనకిది కాస్ట్ అనేది ఒక 2000 అలా ఉంటది. కానీ చిన్నగుంటది బాక్స్. కానీ మీకదేంటిదనంటే మనకిది ఏంటిదనంటే అది రేట్ అనేది ఎక్కువుంటది. కానీ కాకపోతే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటది. కొంచెం దీన్ని ఎట్లా అంటే లైట్‌గా క్రీమ్ కొంచెమే తీసుకోవాల. తీసుకొని ఫేస్ అంతా మనకు ఫేస్, మెడపై అంతా మొత్తం మనకు బయట క్రీమ్స్ అయితే ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేయాలి. కానీ కొంచెం పెట్టుకుంటే సరిపోతది ఇది. ఇది ఏంటిదంటే బాక్స్ చిన్నగా ఉంటది అన్నట్టు అనిపిస్తది గానీ ఒక 3 మంత్స్ వరకు వస్తదిది. ఈ బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది ఒక 3 మంత్స్ వరకు వస్తది. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అన్నమాట. అన్నిటికి పనిచేస్తది. మంగు మచ్చలకు పనిచేస్తది. బ్రైటింగ్ కలర్‌ఫుల్‌గా ఉండడానికి పనిచేస్తది. మచ్చలకు పనిచేస్తది. మొటిమలకు పనిచేస్తది. ప్రతి ఒక్క దానికి సొల్యూషన్. బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. దీన్ని పింపుల్స్‌కి. ఇవి పింపుల్స్‌కి. ఫస్ట్ చెప్పాను గదా! కొంచెం డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తో ఫేస్ వాష్ చేసుకొని, తర్వాత బ్లెమిష్ జెల్ యూజ్ చేసిన తర్వాత 2 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ 3 కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ తర్వాత దానిపైన మనము క్రీమ్ లాగా బయట ఏ క్రీమ్స్ వాడకుండా ఓన్లీ ఇదే మనకు బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది దానిపైన అప్లై చేసుకోవాలి. ఇవి పింపుల్స్‌కి. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇవి యూజ్ చేస్తూ కూడా మనం కొన్ని సప్లిమెంట్స్ మాత్రం తప్పకుండా వాడాల్సుంటది. ఇవి యూజ్ చేస్తూ కూడా సప్లిమెంట్స్ గూడా మనము కొన్ని వాడాల్సొస్తది. సప్లిమెంట్స్ తోటి ఇవి యూజ్ చేస్తూ సప్లిమెంట్స్ తోటి వాడితే మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్ ఫాస్ట్‌గొస్తదన్నమాట. తప్పకుండా. ఇలా ఉంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ మనకి వస్తది. మరి ఆ సప్లిమెంట్స్ ఏంటంటే గ్యానోడెర్మా. ఈ గ్యానోడెర్మా అనేది మన శరీరంలో సెల్స్‌ని యాక్టివ్ చేయడంలో కాదు, స్కిన్‌ని కూడా చాలా మంచిగా ఉంచడానికి పనిచేస్తది. సెల్స్‌ని యాక్టివ్ చేయడమే కాదు, మనకి స్కిన్‌ని కూడా చాలా మంచిగా యాక్టివ్ అయ్యేలాగా ఈ గ్యానోడెర్మా సప్లిమెంట్ కూడా చాలా ఎక్సలెంట్ పనిచేస్తది. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి యూజ్ చేయడం వల్ల ఓకేనా? బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. అలాగే ఇంకొక సప్లిమెంట్ ఉంది. మనకి హెయిర్ స్కిన్ అండ్ నెయిల్. హెయిర్ స్కిన్ అండ్ నెయిల్. ఈ హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. ఈ హెయిర్ స్కిన్ నెయిల్ అనే వల్ల గూడా మనకు మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇది స్కిన్‌కి, చర్మానికి ఇక్కడ స్క్రీన్ మీద చూపించేది గ్యానోడెర్మా లీడర్స్. గ్యానోడెర్మా వాడుకోవడం వల్ల ఏంటిదనంటే మనకి మంచి ఏంటంటే మనకు సెల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. మళ్ళీ అందులోటి మన బాడీని, శరీరాన్ని గూడా మన చర్మాన్ని చాలా ఎట్లా అంటే మంచిగా స్కిన్‌ని కూడా చాలా మంచి నీట్‌గా యాక్టివ్ చేయడంలో మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అండ్ నెయిల్ ఉంటుందన్నమాట. ఇది స్కిన్‌కి, చర్మానికి అలాగే హెయిర్‌కి. ఇది స్కిన్‌కి అండ్ చర్మానికి అలాగే హెయిర్‌కి అండ్ నెయిల్స్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇదనేది హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ అనేది ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి టాక్స్ క్లీన్. టాక్స్ క్లీన్ వల్ల మనకి పింపుల్స్ అనేవి టాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా శరీరంలో పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి హెవీ పింపుల్స్ వస్తాయి బాగా. అలాంటి వాళ్ళు ఈ టాక్స్ క్లీన్ కూడా యూజ్ చేయాలి మనం. దాంతో పాటు మనం ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటది. లేదు అనుకుంటే టాక్స్ క్లీన్స్ యూజ్ చేసుకోండి. 100% రిజల్ట్ మాత్రం వస్తది. ఇంకా కొంతమందికి డాండ్రఫ్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు గూడా ఈ సప్లిమెంట్ యూజ్ చేస్తూ ఈ క్రీమ్స్ వాడడం వల్ల బావుంటుంది. ఓకేనా? మనకి డాండ్రఫ్ ఒకవేళ ఉన్న వాళ్ళు మాత్రం మన దగ్గర వెస్టేజ్‌లో డీప్ క్లీనింగ్ షాంపూ ఉంటుంది కదా! గ్రీన్ కలర్ ఉంది కదా! ఆ షాంపూ యూజ్ చేస్తే సరిపోతుంది. మనకి డాండ్రఫ్ అనేది ఉండదు. ఇలా మనం ప్రొడక్ట్స్ వాడుకుంటూ మనకి సప్లిమెంట్స్ వాడితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది కొంచెం ఫాస్ట్‌గా వస్తది. కొంతమంది లేడీస్‌కి పింపుల్ ఉంటే మొహం చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలనంటే ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఈ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే మనకు ఫాస్ట్‌గా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నా నేను.
సప్లిమెంట్ యూజ్ చేస్తూ క్రీమ్స్ యూజ్ చేస్తాం. లేదు మేము సప్లిమెంట్స్ యూజ్ చేయం, ఓన్లీ అవే యూజ్ చేస్తాం, సప్లిమెంట్స్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. మన కెమికల్స్ కావు, మెడిసిన్ కాదు మనది, ఫుడ్ సప్లిమెంట్స్ ఓన్లీ. నువ్వు ఒకటి కాదు 2 వేసుకున్నా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. కాబట్టి మనకు అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రం తీసేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చెప్తున్నా. మీకు బెస్ట్ రిజల్ట్ కావాలి అనుకుంటే 2 యూజ్ చేయండి అంటున్నా. లేదు మేము యూజ్ చెయ్యము, మేము నెమ్మదిగానే చూసుకుంటాము, మాకు 3 నెలలు వచ్చినా మంచిదే, 3 మంత్స్ 4 మంత్స్‌కి మాకు రిజల్ట్ వచ్చినా మంచిదే, మేము బ్యూటీ కేర్ ప్రొడక్ట్సే వాడుకుంటామంటే నో ప్రాబ్లమ్ యూజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే రేడియన్ ఫేస్ మిస్ట్ అన్నమాట. ఇది కూడా వాడుకోవాలి. దానితో పాటు మనం బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ యూజ్ చేసుకోవాలి. మరి ఫస్ట్ వచ్చేసి మనము డీప్ క్లీన్సింగ్ సీరం, డీప్ క్లీన్సింగ్ ఆయిల్, ఇందాక చెప్పినా కదా ఫేస్ వాష్. ఆ ఫేస్ వాష్ అనేది పేరులోనే ఉంది కదా డీప్ క్లీనింగ్ ఆయిల్ అని. దీనితో మనము దీంట్లో ఆయిల్ ఉంటుంది, అది అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసుకోవాలి. అది కొంచెం మసాజ్ చేశాక ఫేస్ వాష్ చేయాలి. సోప్ అయితే పెట్టకూడదు లీడర్స్. ఎప్పుడైనా కూడా ఒక ఈ పింపుల్స్ కనే కాదు, మంగు మచ్చలకనే కాదు, ఏమి మీ మొహం పైన ఉన్నా లేకపోయినా కూడా మన బాడీకే మన సోప్ యూజ్ చేయాలి, కానీ ఫేస్కి మాత్రం యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా కూడా మీరు తెలుసుకోండి, ఎక్కడైనా చూడండి, ఫేస్కి మాత్రం మనము సోప్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఫేస్ మిస్ట్. ఈ ఫేస్ మిస్ట్ ఏంటంటే ఇది ఫేస్ పైన స్ప్రే చేయాలన్నట్టు. అది స్ప్రే చేసేది ఫేస్ మిస్ట్ అంటే. ఇది ఏం చేయాలంటే ఫేస్ పైన స్ప్రే చేయాలి, చేసి ట్యాప్ చేయాలి. అంటే అరచేతితోని, చేతితో మామూలుగా అట్లా అద్దితే సరిపోతుంది. ఇది మనకు స్ప్రే చేసేదన్నమాట. దీన్ని మనము ఇట్లా మనము మామూలుగా అరచేతితో అద్దితే సరిపోతుంది, చేతితో దానిపైన అద్దితే సరిపోతుంది. మామూలుగా అది అబ్జర్వ్ చేసేసుకుంటది. దానిపైన బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. తర్వాత ఈ బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది కూడా అక్కడక్కడ డాట్స్ పెట్టేసి లైట్గా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకండి, హెవీ అయిపోతుంది. మనం మామూలుగా మసాజ్ చేసి ఫేస్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా అప్లై చేయాలి. ఒక 2 మినిట్స్ 1 మినిట్ మంచి అబ్జర్వేషన్ అయిపోతుంది మన ఫేస్కి. ఇలా వాడాలి. మరి ఉదయం మరి నైట్ టైం కూడా ఫేస్ వాష్ చేసి, డీప్ క్లీన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసి, మళ్ళీ ఫేస్ మిస్ట్ అనేది స్ప్రే చేసి, దానిపైన ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో ఓన్లీ దానిపైన బ్లమ్మిష్ జెల్ అనేది పెట్టేసి, పింపుల్ దానిపైన మాత్రమే అప్లై చేసి పడుకోవాలి. ఇలా ఒక 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి. 18, 19, 20 ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మూడో ఆప్షన్, ఒకవేళ 20 సంవత్సరాల లోపు ఉంటే కొంతమందికి 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలకే పింపుల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి పిల్లల కాడ నుంచి. అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర ఏంటిదనంటే ఉన్నటువంటి పింపుల్స్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అనుకోండి, మరి ఆ పింపుల్ ఉన్న వాళ్ళు మచ్చలు కూడా వస్తాయి. ఆ పింపుల్స్ వల్ల ఏంటిదనంటే మచ్చలు కూడా వచ్చాయి చాలా మందికి. దీనికోసం ఏంటి అంటే అష్యూర్ ఫేస్ వాష్ అనేది ఉంటుంది మన దగ్గర. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అది. లోపల క్యారెట్, నీమ్ అలాంటివి చిన్న చిన్న డాట్స్ లా ఉంటాయి. ఆ డాట్స్ మనం మన చేతి పైన వేసుకోగానే లిక్విడ్ లాగా పడిపోతాయి, ఇట్లా డాట్స్ పడిపోతాయి. ఆ డాట్స్ ని మనం డైరెక్ట్ పెట్టకుండా దాన్ని ఇట్లా కొంచెం ఇట్లా అద్దితే దాంట్లో నుంచి లిక్విడ్ వస్తుంది. అప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. దాంతోని ఫేస్ వాష్ చేయాలి 2 టైమ్స్. దానిపైన అష్యూర్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ చల్లటి వాటర్తోని మనం ఫేస్ క్లీన్ చేసుకొని, మెత్తటి క్లాత్తోని ఫేస్ నద్దుకొని, దానిపైన అష్యూర్ లైటింగ్ క్రీమ్ అనేది ఉంటుంది మన దగ్గర పింక్ కలర్లో. ఆ లైటింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఉదయం కానీ ఈవినింగ్ కానీ. లైటింగ్ క్రీమ్ వల్ల ఏమవుతుంది అని అంటే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. మొటిమల వల్ల వచ్చిన మచ్చలు మాత్రమే, మళ్ళీ మంగు మచ్చలు అనేటివి కాదు. మంగు మచ్చలు మళ్ళీ వేరే. మొటిమల వల్ల మనం అక్కడ ఇట్లా అంటే అక్కడ మచ్చలాగా అవ్వడం, నల్లగా అవ్వడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా మనకు రిమూవ్ అయిపోతాయి ఈ లైటింగ్ క్రీమ్ వల్ల. అలాగే దీనిపైన నైట్ ఫేస్ వాష్ చేసి దానిపైన బ్లమ్మిష్ జెల్ యూజ్ చేస్తే సరిపోతుంది మార్నింగ్ టైంలో. ఈ లైటింగ్ క్రీమ్ నైట్ అవసరం లేదు ఇక.
ఈ నైట్ అనేది ఫేస్ వాష్ చేసుకొని దానిపైన బ్లమ్మిక్ జెల్ యూజ్ చేసుకొని పడుకోండి నైట్ టైంలో. నైట్ టైంలో లైటింగ్ క్రీమ్ అవసరం లేదు. మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది. నైట్‌లో మాత్రం ఫేస్ వాష్ చేసుకొని బ్లమ్మిక్ జెల్ యూజ్ చేయండి. ఓకేనా? ఇది మరి మనం 3 ఆప్షన్స్ చూసాం కదా! మనం చక్కగా పింపుల్స్‌కి ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఈ సప్లిమెంట్స్ అండ్ ఫేస్ క్రీమ్ యూజ్ చేస్తే ఎస్‌పీఎఫ్ 9లో ప్రత్యేకంగా చేయబడిన బ్రాండ్ ఇవి. ఇవి ఇలా వాడుకోండి 100% మనకు రిజల్ట్ అనేది ఉంటది. కాకపోతే ఎవ్వరైనా కూడా ఫేస్ వాష్ యూజ్ చేయండి లీడర్స్. ఎవ్వరైనా మనకి సోప్ అనేది యూజ్ చేయకండి. ఫేస్ వాష్ యూజ్ చేయండి. ఏదైనా మీరు పెట్టుకునే దాంట్లో నైట్ టైమ్‌లో ఇంకెక్కువ పెట్టుకోండి. ఎందుకంటే నైట్ టైమ్‌లో పెట్టుకుంటే మనం ఎండకెళ్ళము కాబట్టి, ఇంట్లోనే ఉంటాం కాబట్టి 8 అవర్స్ మన ఫేస్ అనేది, మన బాడీ అనేది రిలాక్సేషన్‌లో ఉంటది కాబట్టి, ఏ దానికైనా గూడా మనకు తొందరగా మనకు అబ్జర్వ్ అయిపోతది ఫేస్‌లో. బాడీలో అబ్జర్వ్ అయిపోతది. అబ్జర్వ్ చేసుకున్నాక మార్నింగ్ లేసి చక్కగా మంచి నీట్ వాటర్, చక్కటి చల్లటి వాటర్‌తోని ఫేస్ వాష్ చేసుకోండి మళ్ళీ. సోప్‌తోని కాదు. మళ్ళీ ఫేస్ వాష్‌తోనే చేసుకోండి. అట్లా మీరు చేసుకుంటే మీకు మొటిమలైనా, మంగు మచ్చలైనా ఏదైనా గూడా ఖచ్చితంగా పోతది. కానీ మీరు ఏదైనా గూడా లీడర్స్ కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా, ఎవరికైనా చెప్పే వాళ్ళైనా గూడా ఎవ్వరైనా గూడా ఒక 3 మంత్స్ నుంచెల్లి 6 మంత్స్ వరకు టైం పెట్టుకోండి. 6 నుంచెల్లి 3 మంత్స్ నుంచెల్లి 6 మంత్స్ అని టైం పెట్టండి. ఒక 1 మంత్, 2 మంత్స్ అని ఏ కొత్త వాళ్ళకి గూడా చెప్పకండి. మీరు గూడా అనుకోకండి. ఎందుకంటే మనకు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా గూడా ఏదైనా హెల్త్ బాలేకపోతే, ఏదైనా ఉన్నా గూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా 6 నెలలు, సంవత్సరం కోర్స్ రాస్తాడు మనకు. అవునా కాదా? మనం అది కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తాం. అమ్మో! వాడకుండా ఉంటే ఎక్కడ మళ్ళొస్తదో, ఎక్కడ తగ్గిపోదో మళ్ళీ అని భయపడుకుంటే మనం ఆ మెడిసిన్ మాత్రం మనం యూజ్ చేస్తాం. మరి ఇదా అలాగే కదా! ఏదైనా గూడా దేంట్లో అయినా గూడా పక్కా రిజల్ట్ అనేది మనకి హెల్త్ విషయంలో కావచ్చు, బ్యూటీ కేర్ విషయంలో కావచ్చు, ఏదైనా గూడా 3-6 మంత్స్ వరకు మనం టైం పెట్టుకోవాల్సిందే. అలా టైం పెట్టుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది. ఇక మీరు యూజ్ చేస్తున్నారా? కంటిన్యూస్‌గా కొంతమంది మేము వాడుతున్నాం మేడం కానీ పడట్లేదు. కొంతమందికి ఫేస్‌కి పడతది. కొంతమందికి ఫేస్‌కి పడదు. పడకపోయినా మనకు 3 తీరుల ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. ఫేస్ వాష్‌లైనా ఏదైనా ఒకటి కాకపోతే ఒకటుంది మనకి. అందరికి పడవు గదా! అన్నీ ఇలాంటి విషయాలు చెప్తా ఉంటారు కొంతమంది. పడట్లేదు మేడం. మాకు పడట్లేదు, పడట్లేదు. ఎన్ని రోజులు యూజ్ చేస్తున్నావు? కొద్ది రోజులు పడకుంట ఉండి మళ్ళీ పడతది. యూజ్ చేయండి. మోకాళ్ళ నొప్పులు చూడండి. మనం మోకాళ్ళ నొప్పులకు ఎవరికైనా ఇప్పిస్తే నేనైతే ఎవరికైనా ఇప్పిస్తేనైతే ఫస్ట్ కొంచెం మోకాళ్ళ నొప్పులు ఎక్కువైతాయమ్మా. తర్వాత మళ్ళీ కంటిన్యూ‌తో తగ్గిపోతా ఉంటాయనే చెప్పేస్తా నేను ఫస్ట్. లేదు నువ్వు వాడగానే తగ్గుతది. ఒక్కరోజు, 2 రోజులకే రిజల్ట్ వస్తదని చెప్పా నేను. నీకు ఏదైనా గుజ్జు అనేది ఉత్పత్తి అవుతా ఉంటే, ఆ ఉత్పత్తి తగ్గిపోతది కాబట్టి నీకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితాయి. మన మోకాళ్ళలో గుజ్జు అనేది అరిగిపోతది కాబట్టి. మళ్ళీ అది ఉత్పత్తి అవుతా ఉంటది కొత్తగా. కాబట్టి నీకేంటంటే ఫస్ట్ స్టార్టింగు కొంచెం నొప్పులు ఎక్కువైతాయి. ఓ 10 రోజుల వరకి నొప్పి ఎక్కువైతా ఉంటది. తరువాత తగ్గిపోతది కంటిన్యూస్‌గా. అది ఒక్కసారి గుర్తించు అన్నప్పుడు ఆమె ఏం చేస్తది? ఓహో! వారం రోజులైతే మేడం చెప్పింది గదా! నొప్పి ఎక్కువైనా పర్వాలేదు. భరిస్తా. కానీ నీ సప్లిమెంట్స్ వాడతా అని వాడుతది. మరి మనం కూడా అలాగే చెప్పాలి. వాడుతూ ఉండండి తగ్గిపోతది. రిజల్ట్ మాత్రం బెస్ట్ ఒస్తది. వాడుతూ ఉండండి బెస్ట్ రిజల్ట్ అనేదైతే పక్కా ఒస్తది. ఇగ మీరు నెల వాడి, ఆ నెల వాడిన తర్వాత 3 రోజులకు నా దగ్గర క్రీమ్ అయిపోయింది. నేను మళ్ళా బయటిది 3 రోజులు ఎక్కడైనా తెచ్చుకుంటా. మళ్ళీ తర్వాత మళ్ళీ నేను పోయి స్టోర్‌కి పోయి తెచ్చుకుంటా అంటే కాదు. అది నువ్వు వాడుతున్నావా? కంటిన్యూస్‌గా వాడుతున్నావా? అది నీ మనస్సాక్షికే తెలుస్తది తప్ప వేరే నాకు తెలియదు. పక్క వాళ్ళకి తెలియదు. ఎవ్వరికీ తెలియదు. రిజల్ట్ ఒస్తుంది. నేను చెప్తున్నా. నాకిది వాడుతున్నా. నాకు కానీ రావట్లేదు అనంటే నువ్వు కంటిన్యూయస్‌గా వాడుతున్నావా లేదా అని నీకు మాత్రమే తెలుస్తదది. నువ్వు 3 రోజులు వాడి 4 రోజులు నేనిక్కడ మళ్ళా బయట తెచ్చుకుంటా. మళ్ళా తర్వాత స్టోర్‌కి పోతా. మళ్ళీ సీఎన్స్‌లో తెచ్చుకుంటా అంటే కాదు. మనం చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బాడీ పైన గాని, ఫేస్ పైన గాని. అట్లా మీరు వాడండి. పడకపోతే ఏముంది 5 రోజులు పడదు. మళ్ళీ నెక్స్ట్ డే పడతది. ఒకవేళ లేదు మాకు ఇంకా హెవీగా అవుతున్నాయంటే ఇంకో ఆప్షన్ తీసుకోండి. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఉంది మన దగ్గర. ఆ ఫేస్ వాష్ వాడండి. నో ప్రాబ్లమ్. లేదంటే అష్యూర్ ఉంది అది వాడండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఉంది అది వాడండి. ఏది పడకుండా ఉంటదా మన ఫేస్‌కి ఏదో ఒకటి పడతది. దాన్ని అబ్జర్వ్ చేసుకొని కంటిన్యూయస్‌గా యూజ్ చేయండి. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నా. లేదంటే చెప్పకపోదును. ఎందుకంటే తెలియదు నాకు గూడా. లేదంటే తెలియదు నాకు గూడా తెలియదు.
నేను వాడుతున్నా. నాకు పింపుల్స్ లేవు. ప్రజెంట్ నేను బయట వాడుకునే ప్రొడక్ట్ బ్యూటీ కేర్ మనం ఎవ్వరమైనా బయట వాడుకుంటాం. క్రీములు ఏవేవో తెచ్చుకుంటాం. ఐలైనర్లు తెచ్చుకుంటాం, లిప్స్టిక్లు తెచ్చుకుంటాం, అన్ని తెచ్చుకుంటాం. ఆ బయట ఎందుకు వాడేది? మన వేస్టేజ్ లో ప్రొడక్ట్స్, ఎలాంటి కెమికల్ లేని ప్రొడక్ట్స్ మనం తెచ్చుకొని వాడుకుంటే బాగుంటది కదా అనుకొని తీసుకుని చూస్తున్నా. బెస్ట్ రిజల్ట్ అనేది అయితే పక్కా వస్తుంది నాకు. కాబట్టి నేను 100కి 200% చెప్తున్నా. వెస్టేజ్ లో బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. బ్యూటీ కేర్ అంటే చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఇక ప్రతి దానికి రిజల్ట్ ఉంటుంది లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. 3 నుంచి 6 మంత్స్ పెట్టుకోండి. 3 నుంచి 6 మంత్స్ పెట్టుకోండి, కంటిన్యూస్ గా వాడండి. మీ మొహం మీద మచ్చలు ఎందుకు పోవో చూస్తా, అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ కలర్ఫుల్ గా బ్రైటింగ్ కూడా కలర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. బ్లాక్ ఉన్న వాళ్ళు బ్రైటింగ్, ఎండకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేయండి. ఆ బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ మీద సన్ స్క్రీన్ పెట్టేసేయండి. సన్ స్క్రీన్ పెట్టండి ఎండకు వెళ్ళినప్పుడు కానీ, ఇట్లా ఎండకు పోయినా కూడా చెమటల వల్ల అట్లా ఇట్లా కొంచెం ఇట్లా ఇబ్బంది వల్ల కూడా మనకు పింపుల్స్ వస్తాయి. ఎండకు వెళ్ళినప్పుడు కూడా మనకి సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయండి. బాగా ఎండకు పోయి బాగా ఎండలో ఉందాం అనుకుంటున్న వాళ్ళు, పొద్దంతా మధ్యాహ్నం దాకా ఎండలనే ఉంటున్నాం అనుకున్న వాళ్ళు ఏంటంటే, మన దగ్గర సన్ స్క్రీన్లు మంచిగా 3 రకాలే ఉన్నాయి. 50 ఉంది, 50+ ఉంది, 40+ ఉంది, 30+ ఉంది. బాగా ఎండకు పోయే వాళ్ళు 50, 40 వాడండి. బాగా ఎండలో ఉంటాం అనుకునే వాళ్ళు, ఎండకు మేము ఖచ్చితంగా ఈరోజు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ వరకు రావాలి, మధ్యాహ్నం వరకు రావాలనుకున్న వాళ్ళు 50, 40, 50, 40 వాడండి. లేదు మేము ఇంట్లో ఉంటాం అనుకుంటే, ఇంట్లో ఉన్నా కూడా మనమైతే క్రీమ్స్ పెడతాం కదా, దానిపైన సన్ స్క్రీన్ లైట్గా పెట్టేయండి. ఎందుకంటే సన్ రైజ్ అనేది మనకి ఇంట్లో కూడా పడతాయి. 30 పెట్టండి సరిపోతుంది. కానీ సన్ స్క్రీన్ అనేది ఫేస్కి చాలా ఇంపార్టెంట్, ఉండాల్సిందే. ఫేస్ పైన సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. దానిపైన మన బయట ఫేస్ పౌడర్స్ అవి ఇవి యూజ్ చేయకుండా చక్కగా మనకు ఏదంటే 001, 002, 003, 004, 005 మనకి కంఫర్ట్ పౌడర్ అనేది ఉంటుంది. అది కూడా చక్కగా యూజ్ చేయండి. బయటది ఏ ప్రోడక్ట్ వాడకండి. మీకు లేసినప్పటి నుంచి వెళ్ళి బ్యూటీ కేర్ అన్ని మన దాంట్లోనే ఉన్నాయి. ఫేస్ వాష్ చేయడానికి ఫేస్ వాష్ ఉంది, మాయిశ్చరైజేషన్ ఉంది, క్రీమ్ అద్దుకోవడానికి సిరం ఉంది, సిరం ఉంది, సి విటమిన్ మనకు ఫేస్ కి చాలా ఇంపార్టెంట్. సి విటమిన్ అనేది అది ఉంది. బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ ఉంది, దానిపైన సన్ స్క్రీన్ ఉంది, దానిపైన ఫేస్ పౌడర్ ఉంది. ఇంకా నీకేం అవసరం? బయటి లిప్స్టిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మన యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు సార్ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, కావేరి మేడం. మీ లైఫ్ జర్నీ చాలా వండర్ఫుల్గా, ఒక సిల్వర్ డైరెక్టర్ క్యాటర్లో ఉండి 30+ మీరు ఇన్కమ్ తీసుకుంటూ మంచి టీం లీడ్ చేస్తూ ఉన్నారు మేడం. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా మీ టెస్ట్ మోని వింటా ఉంటే టైం ఎలాగా గడిచిపోయిందో తెలియలేదు. చాలా హ్యాపీ అనిపించింది మేడం. మళ్ళీ మళ్ళీ మీరు మాకు జూమ్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బ్యూటీషియన్ గురించి కానీ చాలా వండర్ఫుల్గా చెప్పారు మేడం. మీరు ఒక 5 to 6 మెంబర్స్ని ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్, ఓకే, కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నిన్న ఈరోజు 2 రోజులు మాకు బ్యూటీషియన్ సెక్షన్ చాలా వండర్ఫుల్గా మేడం వాళ్ళు మీరు కావచ్చు, విజయలక్ష్మి మేడం కావచ్చు, చాలా వండర్ఫుల్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఒక 5 to 6 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ మేడం. శ్యామలా మేడం, గుడ్ మార్నింగ్, గూడూరు నుంచి. శ్యామలా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం గారితో. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం. మీ జర్నీ కానీ మామూలుగా బాగానే నా జర్నీ చెప్పుకున్నట్టే ఉంది మేడం. మీరు చెప్పే జర్నీ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నా మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అయ్యప్ప సార్, గుడ్ మార్నింగ్. ఓకే. శివకుమార్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ సెక్షన్ అయితే మాకు చాలా ఉపయోగపడింది మేడం ఈరోజు. మీ జర్నీ కూడా చాలా చాలా బాగుంది మేడం. నెక్స్ట్ వచ్చి ఈ రోజు చెప్పింది మాకు మళ్ళీ మాకు పెడతారు మేడం గ్రూప్ లో. ఓకే మేడం. మేడం
అంటే మీది మేడం మాకు చాలా ఉపయోగపడింది మేడం. బట్ నేను బుక్ లో రాసుకున్నాను మేడం. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళకి కూడా పెడితేనే కొంచెం కనెక్ట్ అవుతారు కదా మేడం. ఓకే మేడం, మీ అప్లైన్ సార్ ఉన్నాడు కదా, అప్లైన్ ని పెట్టమని చెప్పండి మేడం. ఓకే ఓకేనా? థ్యాంక్స్ థ్యాంక్స్. మిమ్మల్ని ఎవరు ఓకే జాయిన్ మేడం. చేశారో వాళ్ళు అడగండి మేడం. శ్యామల మేడం గూడూరు గుడ్ మార్నింగ్. అయిపోయింది కదా మేడం గారు? ఓకే. శివకుమార్ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. కావేరి మేడం గారు బాగా చెప్పారు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మీ లైఫ్ జర్నీ అని అంతా బాగా చెప్పారు మేడం. మేడం మీకు ఎలా అనిపించింది? ప్రొడక్ట్స్ అనేవి బాగా క్లియర్ గా వాటి గురించి చాలా క్లియర్ గా చెప్పారు. మేడం వాటి గురించి కూడా నేను కూడా ట్రై చేస్తాను మేడం. నేను ఓకే మేడం, ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి సరే మనకు ఈ జర్నీలో మనకి ఫస్ట్ చాలా వరకు నెగటివ్స్, ఇంట్లో వాళ్ళు ఇట్లా అట్లా అనడం అనేటివి కూడా చాలా వరకు వస్తాయి మేడం. అవన్నీ మనం ఓకే పట్టించుకోవద్దు. ఓకే మనం ఒక బిజినెస్ లో ఉన్నాము. మనము ఈ బిజినెస్ మనము చూస్ చేసుకున్నాం కాబట్టి ఎవరు ఏమనుకున్నా కూడా, ఎవరు ఎన్ని అన్నా కూడా మనం చేసుకుంటూ పోవాలి. మనకు ఇన్కమ్ వస్తా ఉంటే మళ్ళీ వాళ్ళే తిరిగి మన వెనకాల వస్తారు. ఓకే మేడం. ఓకేనా మేడం? ఓకే. థ్యాంక్ యూ మేడం శివకుమార్ మేడం. ఐఎఫ్బి మేడం శివకుమార్ మేడం. ఐఎఫ్బి శివకుమార్ మేడం. శివ సార్ గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. బ్యూటీ గురించి బాగా చెప్పారు మేడం. మాకు ఇంత వివరంగా తెలియదు మేడం. మేమైతే ఫీల్డ్ లో ఉపయోగించుకుంటాం మేడం. మీరు ఒక పట్టుదలతో చెయ్యాలి అని ఒక పట్టుదలతో సంకల్పంతో వచ్చారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రీను సార్ చీరాల గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్. మేడం నేను ఒకటి పోస్ట్ చేస్తాను చూడండి మేడం. సిసిరం 9 మేడం సార్ పెట్టండి. అది యూజింగ్ ఎట్లా మేడం? ఇది మార్నింగ్ నైట్ వాడుతున్నాను మేడం. ఇది దీని మీద వాష్ చేసిన తర్వాత పౌడర్ యూజ్ చేయొచ్చు. సార్ విటమిన్ సి సీరమా సార్? అవును మేడం. మనకు ఆ విటమిన్ సి సీరం అనేది ఏంటిదంటే సార్, ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మనకు మెత్తడి క్లాత్ తోటి మంచిగా ఫేస్ ని అద్దేసి దానిపైన ఈ సీరం డాట్స్ డాట్స్ లాగా ఉంటది కదా సార్ మనకు అది. అవును మేడం. ఆ ఇది డాట్స్ పోస్ట్ డాట్స్ చేశాను మేడం. పెట్టేసి అది స్క్రీన్ షేర్ చేస్తున్నారా సార్? అవును మేడం. చేయండి. మెసేజ్లో మేడం. మెసేజ్లో చేశాను మేడం. అవునా సార్? ఓకే సార్. ఓకే. విటమిన్ సి సీరం సార్ ఇది. మనకు అవును ఫేస్ మేడం. వాష్ అయిపోయిన తర్వాత మనకి అవును దీన్ని అది ఓపెన్ చేసిన తర్వాత డాట్స్ డాట్స్ లాగా ఉంటది కదా సార్. మనం అక్కడక్కడ డాట్స్ పెట్టేసి మంచిగా అవును ఒక మేడం. ఒక 1 మినిట్ మసాజ్ చేసుకోవాలి సార్. అంటే బాగా రఫ్‌గా చేయకూడదు. నార్మల్‌గా చేయాలి. చేసి ఒక ఓకే 2 మినిట్స్ ఫేస్‌ని అట్లనే వదిలేయాలి. ఆ గాలికి మనకి అబ్జర్వ్ అయ్యాలి. ఫేస్‌కి అబ్జర్వ్ అయిన తర్వాత గాని దానిపైన బ్రైటనింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది పెట్టాలి సార్ దీనిపైన. ఓకే దానిపైన బ్రైటనింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది పెట్టేసి మీరు సన్ స్క్రీన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఫేస్ పౌడర్ అయినా లేకుంటే కంఫర్ట్ పౌడర్ అనేది మనకి దీంట్లో ఉంటది. అది తీసుకొని యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటది రిజల్ట్. ఓకేనా? కూల్ వాటర్ తో వాష్ చేయాలి మేడం. నార్మల్ నార్మల్ వాటర్ అయినా సరిపోతది సార్. చక్కటి వాటర్ అంతే. మనకు హాట్ వాటర్ అనేది యూజ్ చేయకూడదు. సోప్ అనేది మెయిన్ గా యూజ్ చేయకూడదు సార్. మనకి ఈ ఫేస్ వాష్ మాత్రమే హెడ్ బాత్ చేసినా, స్నానం చేసి ఏది చేసినా ఫేస్ వాష్ మాత్రమే ఫేస్ యూజ్ వాష్. చేయాలి. ఓకే 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 సార్. ఓకే. ఓకే మేడం. మీ జర్నీ చాలా బాగుంది మేడం. మీరు ఆ గోల్ అనుకుంటుంది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. శ్రీను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధాకృష్ణ అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు వచ్చేసరికి జూమ్ మీటింగ్ 6 months విని నెక్స్ట్ వచ్చేసరికి సార్ని చూడకుండా ప్లస్ వచ్చేసరికి కలెక్ట్ అయ్యి సక్సెస్ అయినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. మీరు అనుకున్న గోల్ సాధించాలని చెప్పేసి
అనుకుంటున్నాను మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. బాలచంద్ర సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ కావేరి మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్. మా మరదలకి మంగుమచ్చలు ఉండేవి, ఇవి ఎలా వాడాలి అనేది కొంచెం ఎవరు అడిగినా కూడా కాస్త ఇబ్బందికర అటు ఇటుగా చెప్తుండేవారు. మీరు చాలా క్లియర్ గా చెప్పారు. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, తర్వాత బ్లెమిష్ జెల్, అండ్ నెక్స్ట్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ క్రీమ్, ఇవన్నీ కూడా ఒక 6 months. సార్ పింపుల్స్ కి బ్లమ్మిష్ జెల్ యూజ్ చేయండి, మంగు మచ్చలకి యూజ్ చేయకూడదు. బ్లమ్మిష్ జెల్ అనేది మనకు మొటిమలు మొహం మీద ఎక్కడైతే మొటిమలు లాగా ఉంటాయో ఆ మొటిమల మీద మాత్రమే ఆ జెల్లీ యూజ్ చేయాలి అని చెప్పాను కదా నేను. మా మంగు మచ్చలు అనేటివి వేరే ఉంటాయి సార్. మళ్ళీ ఆ మంగు మచ్చలకి మీరు ఇది ఒక్కటి తీసేయండి, ఇది ఒక్కటి తీసేసి మిగతా ప్రొడక్ట్స్ వాడండి. అంటే డీప్ క్లీన్సింగ్ ఆయిల్ తర్వాత మనకు క్లీన్జర్ ప్లస్ టోనర్ అనేది ఒకటి మాయిశ్చరైజేషన్ లాగా ఉంటుంది సార్. అది మీరు దానిపైన ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అది యూజ్ చేసి, దానిపైన ఇప్పుడు విటమిన్ సి సీరం యూజ్ చేసి, దానిపైన కంఫర్ట్ పౌడర్ అనేది యూజ్ చేయండి. మనకి దానిపైన బ్రైటన్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది యూజ్ చేయండి సార్. ఓకే మేడం, క్లెన్సర్ అండ్ టోనర్ ఉంది, అలానే బ్రైటనింగ్ ట్రీట్మెంట్ క్రీమ్. క్లెన్సర్ టోనర్ తర్వాత ఏం చెప్పారు మేడం గారు? క్లెన్జర్ ప్లస్ టోనర్ తర్వాత మనకి ఏంటిదంటే విటమిన్ సి సీరం. ఓకే 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 ఓకే. సీరం తర్వాత బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది యూజ్ చేయమని చెప్పండి. దానిపైన మనకు సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ సార్, అది ఇక యూజ్ చేసుకోవచ్చు. దానిపైన మనకు కంఫర్ట్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఏదైనా మనకు టైం ఎక్కువ పెట్టుకోండి సార్. మనకు బ్యూటీ కేర్కి సంబంధించి మంగు మచ్చలు అనేటి వాటికి సంబంధించి టైం ఎక్కువ పడుతుంది సార్. టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 3 నుంచి 6 months పెట్టుకోమని చెప్పండి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నైట్ టైంలో మనకి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డీప్ క్లీన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకొని ఓన్లీ బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ పెట్టుకొని కూడా పడుకోమని చెప్పండి. మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది కూడా వస్తుంది. నైట్ టైంలో నైట్ క్రీమ్ బదులు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పండి. నైట్ ఇంకా మంచి ఫేస్ అంతా అబ్జర్వ్ అవుతా ఉంటుంది కాబట్టి రిజల్ట్ కొంచెం ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ ఏం యూజ్ చేయకుండా ఫేస్ వాష్ చేసి దానిపైన బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ యూజ్ చేయమని చెప్పండి. అలానే స్కిన్ హెయిర్ స్కిన్ నెయిల్ వచ్చేసి మా మేడం వాడుతున్నారు మా ఇంట్లో. తనకి గోర్లు కాస్త చొట్టలు పడినట్టు ఉండేవి, ఇప్పుడు కొంచెం బాగున్నాయి మేడం, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అలానే మన పేస్ట్ ఉంది కదా మేడం, ఆ పేస్ట్ కూడా పంటి నొప్పులు రంధ్రాలు పడితే ఆ పంటికి అవి వాడుతున్నారు, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. డాండ్రఫ్ కి మీరు గ్రీన్ షాంపూ అని చెప్పారు. ఇలాంటి టిప్స్ అయితే చాలా చాలా యూజ్ అవుతాయి. మేము నోట్స్ పెట్టుకొని రాసుకుంటున్నాం మేడం, మేము వాడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సినటువంటి ప్రోడక్ట్స్. ఫేస్ కి పౌడర్ ఇది సోప్ వాడకూడదని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. ఫేస్ కి సూప్ అయితే యూజ్ చేయకండి సార్, ఓకేనా? హలో, గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సారీ డిస్టర్బ్ చేసినందుకు, మాట్లాడుతులేదు తెలీదు. సార్ ఒక్క నిమిషం, నిజంగా మీరు సార్ ఒక్క నిమిషం. చాలా చాలా ఇంట్రెస్ట్ మేడం. మాల్కొండ సార్, గుడ్ మార్నింగ్. సార్ సార్ హ్యాండ్ రైజ్ చేయకుండా ఎవరు మాట్లాడొద్దు సార్. చెప్పండి సార్. హ్యాండ్ రైజ్ చేయకుండా ఎవరు మాట్లాడొద్దు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకు ప్రియారిటీ, అందుకే కదా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. సుధా మేడం, గుడ్ మార్నింగ్. 786. సుధా మేడం, గుడ్ మార్నింగ్. 786. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా మేడం బ్యూటీ గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిజంగా మాకు వీటిలో అసలు ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు మేడం. కానీ ఈ రోజు మాత్రం మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బెమ్మింగ్ జెల్లీ ఇవన్నీ అంటే ఏంటో కూడా కొన్ని విషయాలు తెలుస్తుంది, కానీ వ్యూస్ కు సంగతి తెలుస్తుంది, కానీ ఎంత క్లారిటీగా ఇచ్చారంటే అంత క్లారిటీగా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మళ్ళీ మీరు డౌన్లైన్ కోసం ఇంత త్యాగపూరితంగా పనిచేయడం అనేది చాలా గ్రేట్ మేడం. నిజంగా మీలాగా కనుక నలుగురికి హెల్ప్ చేయాలి అని కనుక వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తే మాత్రం మీలాంటి సక్సెస్ మేము తీసుకుంటామని అనుకుంటున్నాం మేడం. అలా తీసుకోవాలనుకుంటున్నాము. మీరు ఇంకా మేడం ఇంకా దీంట్లో ఎక్కువ పెద్ద చెక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. లీడర్స్, మీకు ఏం పాయింట్ కనెక్ట్ అయింది అదే చెప్పండి, టైం అయిపోతుంది. అవన్నీ చాలా తర్వాత చెప్పండి మేడం ఫోన్ చేసి.
మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది అది చెప్పండి. హరికృష్ణ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కావేరి మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ టెస్ట్ మనీ చాలా వండర్ఫుల్గా చాలా చక్కగా ఉంది మేడం. ఇలా మీలాంటి గ్రేట్ లీడర్లు టీంకి ఒక్కరున్నా కానీ భారతదేశంలో పేదవాడు అనేది ఉండడు మేడం. దానికంటే ఒక హౌస్ వైఫ్గా మీరు ఇంత క్లారిటీ తీసుకుని దీంట్లో చేయటం మాకు చాలా గర్వంగా ఉంది మేడం. ఈరోజు మీ టెస్ట్ మనీ వినడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరోజ టీచర్ గారు గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. కావేరి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. సో మీ జర్నీ చాలా బాగుంది మేడం. మీరు హౌస్ వైఫ్గా అంటే ఇంట్లో ఉండి 6 months వరకు ఇంట్లో ఉండి జూమ్ వినడం చాలా నాకు అది కనెక్ట్ అయింది. ఇంకొకటి బ్యూటీ కేర్లో నేను మా బాబుకు పింపుల్స్ ఉండే మేడం, నేను బ్లేమిస్ జెల్ వాడిన బాబుకు. సో 1 weekలో రిజల్ట్ వచ్చింది మేడం. నాకు అది చాలా నచ్చింది. అందుకే మీకు చెప్దామని హ్యాండ్ రైజ్ చేసిన. చాలా బాగుంది మేడం. అన్ని SPF కానీ స్కిన్ ఫార్ములా అవన్నీ మేము యూజ్ చేసుకుంటున్నాము. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా క్లారిటీ తెలుసుకున్నాం మీరు బ్యూటీ కేర్ ఈరోజు చెప్పడం వల్ల. చాలా చాలా బాగుంది మేడం. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఉన్న వాళ్ళ వరకు ఫీడ్బ్యాక్ తీసుకొని క్లోజ్ చేద్దాం. సామ్సంగ్ సార్ పేరు మీద వచ్చారు, అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. సామ్సంగ్ కంపెనీ పేరు మీద వచ్చారు. మీ పేర్లు పెట్టుకోండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్. ఇలా సామ్సంగ్లు ఎల్జీలు పెట్టుకొని రావద్దు. ఓకే శిరీష మేడం గుడ్ మార్నింగ్. 1 to 4 శిరీష మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్ట్ మోన్ చాలా సూపర్ గా ఉంది మేడం. ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఒక హౌస్ వైఫ్ గా ఒక ఫార్మర్ గా ఉంటూ దీన్ని ఎంచుకున్నాను. నేను ఒక 1 year అవుతుంది యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ నేను వచ్చేపాటికి. కాకపోతే మేడం నాకు మీరు చెప్పింది చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎందుకంటే దీంట్లో కట్టేది కాదు కట్టించుకునేది కాదు అనేది కూడా నేను దానికే కనెక్ట్ అయ్యాను. అట్లనే వచ్చేవాడు మీరు బ్యూటీ గురించి చెప్పారు మేడం. నాకు ఒక చిన్న డౌట్ మేడం. దీంట్లో నేను వేరే పర్సన్స్ కి ఆల్మోస్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర గుడ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. బట్ ఒక పర్సన్ దగ్గర మాత్రం వచ్చేప్పటికి తనకి ఓవర్ గా ఉన్నాయి మేడం పింపుల్స్ వచ్చేవాడికి. బెల్మిష్ జెల్ వాడిచ్చాను, ట్రూమన్ సోపు, ఫేస్ వాష్ అవి వాడిస్తున్నాను మేడం. కానీ తనకి జస్ట్ 10% కూడా రిజల్ట్స్ అనేది రాలేదు. 3 months అయిపోయింది మేడం. కంటిన్యూస్ గా యూజ్ చేస్తుందా? కంటిన్యూగా చేస్తున్నారని చెప్తున్నారు మేడం. నాకు ఆయన ఒక పెద్ద టాస్క్ లాగా ఉన్నారు. ఎందుకంటే అదే ఆయన మేడం కంటిన్యూస్ గా యూజ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది మేడం. ఖచ్చితంగా వస్తుంది. ఇంకేం చేయాలంటే నైట్ టైంలో కూడా యూజ్ చేసుకోమని చెప్పండి. ఆ బ్లమ్మి జెల్ అనేది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ టైంలో కూడా అద్దుకొని పడుకోమని చెప్పండి. ఓకేనా? అంటే నైట్ ట్రూమన్ టైం ఫేస్ వాష్ వాడిస్తున్నాను మేడం. అది వాడించొచ్చా తనకి? మేడం 2 months యూజ్ చేయమని చెప్పండి. సప్లిమెంట్స్ యూజ్ చేస్తుందా మేడం? నేను సప్లిమెంట్స్ నీము, జ్ఞానడర్మ అవి కూడా పెట్టాను మేడం నేను వాస్తవానికి. మేడం కొన్ని వాళ్ళు కొన్ని కంటిన్యూస్ గా వాడుతున్నారా లేదా అనేది క్లారిటీగా వాళ్ళకే తెలుస్తుంది మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తూ కూడా మాకు తగ్గట్లేదు అని అంటే ప్రతి ఒక్కరికి బెస్ట్ రిజల్ట్ అనేది. చాలా పింపుల్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్లమ్మి జెల్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు పింపుల్స్ అనేటివి పోతాయి మేడం. ఖచ్చితంగా పోతాయి. 100-200% నేను చెప్తున్నాను. ఎందుకంటే నా డౌన్ లైన్స్ వాడుకొని రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. ఓకే ఓకే. నేను వాస్తవానికి నేను అవే వాడాను మేడం. నాకు వాడి రిజల్ట్స్ వచ్చి నేను బ్యూటీ ట్రైనింగ్స్ అంటే నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ లింక్ అనేది రావడం జరిగింది. ఈ రోజు నిజంగా మీ జూమ్ ఇంత మాత్రం నా అదృష్టం మేడం. నేను మేరీ మేడం శ్యామ్ టీమ్ లో ఉన్న మెంబర్ని నేను. పొన్నూరు మేడం మాది వచ్చేపాటికి. నాకు చాలా ఎక్సలెంట్ అనిపించింది మేడం. మీ జూమ్ అనేది నాకు చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం కావేరి మేడం గుడ్ మార్నింగ్ మేడం. కావేరి మేడం ఓకే సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ చేసినందుకు మీకు మెనీ థ్యాంక్స్ మేడం. మీరు చెప్పిన బ్యూటీ ప్రోడక్ట్స్ 3 రాసుకున్నాను నేను. చాలా చక్కగా ఉన్నాయి. వీటిని నా టీంలో నా ఫీమేల్స్కి వాడిస్తానని మాటిస్తున్నాను మేడం. మేము సక్సెస్ఫుల్గా మేము కూడా మీలాగా ఎదగాలని తెలియజేస్తున్నాను. చాలా నీట్గా చాలా చక్కటి వాయిస్తో చాలాగా మీరు దీన్ని ఫుల్ఫిల్ చేసినందుకు మెనీ థ్యాంక్స్ మేడం. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే.
వినయ్ సార్ హ్యాండ్ రైట్స్ అలవాటు చేసుకోండి సార్ మీరు. సరే సార్ సరే హ్యాండ్ సార్ రైట్ చేయడం అలవాటు చేసుకోండి సార్. ఎందుకంటే ఓకే సార్ ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా చేయలేము సార్. ఇది సరే సార్ అది ఇది తెలియక చాలా చేయలేదు రేపటి నుంచి మా అమ్మాయి చేత చేపిస్తారు సార్ ఎందుకంటే ఇది ఒకసారి చాలా చూస్తే రిస్క్ పని. సార్ ఇది చాలా రిస్క్. ఒకరికి ఒకలాగా ఇస్తే అవును అవును బాగోదు. అవును 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 అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. హ్యాండ్ రైట్ చేస్తే కంపల్సరీ పిలుస్తాను నేను. సరే అలాగే సార్ అలాగే సార్ థ్యాంక్ యూ సారీ సార్, సార్ మీకు తెలియక చేశారు. ఓకే, రేపు నుంచి హ్యాండ్ రైట్ చేయండి సార్. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ రామ్ రహీం సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కావేరి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. మేడం గారు ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు మేడం గారు. ప్రతిదీ కూడా మీరు అది వాడుతుంది వాడంది వాళ్ళకే తెలుస్తుంది అని అన్నారు మేడం గారు. అది ఎక్సలెంట్ మేడం గారు. ఎందుకంటే వాళ్ళు వాడిన దాన్ని బట్టే కదా మేడం గారు రిజల్ట్. మంచి వాడు చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామ్ రహీం సార్. సౌమ్య మేడం, గుడ్ మార్నింగ్. సౌమ్య మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పింది ఈ రోజు బ్యూటీ టిప్స్ మాత్రం సో ఎక్సలెంట్ గా చెప్పారు. దాని గురించి నాకు అవగాహన లేకపోయినా చాలా వరకు అర్థం చేసుకున్నాను. సో మేడం మా కోసం ఇంకొక సెక్షన్ ఏమన్నా నెక్స్ట్ వీక్ లోపు ఏమన్నా ఇవ్వడానికి పాసిబుల్ ఉంటే, అంటే నేను జాయిన్ అవడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బెటర్ గా విన్నానని నా ఫీలింగ్. దానికి ఇంకొకసారి ఏమైనా సెక్షన్ పాసిబిలిటీ ఉంటే ఇవ్వడానికి ఏమన్నా ట్రై చేస్తారా అని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. మళ్ళీ అడుగుదాంలే మేడం ఒకసారి. హలో శివ సార్. మేడం మళ్ళీ ఒకసారి అడుగుదాంలే మేడం అంటున్నా. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నవీన్ సార్, ఆర్కే సార్ టీమ్, గుడ్ మార్నింగ్. నవీన్ సార్, గుడ్ మార్నింగ్. సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్. మేడం ఒక క్లయింట్ ఉన్నాడు మేడం. అతనికి ముఖం మీద చిన్నగా ఇప్పుడు పుట్ల కింద ఏర్పడుతుంది. హలో సార్ వాయిస్ రావట్లేదు. మేడం, అది ఒక క్లయింట్ కి ముఖం మీద ఇప్పుడే చిన్న గుంట్ల కింద ఏర్పడుతుంది మేడం. అతను ఏం చేయాలని అడుగుతున్నాడు. సార్ మన దగ్గర ఉన్నాయి కదా సార్, మనకి బాబా సార్ పాపనా? బాబే సార్, కొంచెం ఒక 25 ఉంటుంది సార్ ఆయనకి. 25 సార్. మనకి ఇవి యూజ్ చేసుకోమని చెప్పండి సార్. మనకి ఫేస్ వాష్ కానీ, సన్ స్క్రీన్ కానీ, మనకి బయోటిన్ ట్రీట్మెంట్ క్రీమ్ ఉంది, విటమిన్ సి సిరం ఉంది సార్. ఇవి యూజ్ చేయమని చెప్పండి. ఓకే సార్. మేడం ఇంకోటి డాండ్రఫ్ కి చెప్పండి మేడం. బాగా ఎక్కువగా ఉంది అతను. ఎయిర్ ఫాల్, డాండ్రఫ్. సార్ డాండ్రఫ్ కి చెప్పాను కదా, మనకి షాంపూ ఉంది, గ్రీన్ కలర్ షాంపూ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ షాంపూ, డీప్ క్లీనింగ్ షాంపూ ఉంటుంది కదా, ఓకే మేడం. అది యూజ్ చేయమని చెప్పండి సార్. మేడం ఇంకో సార్, మీటింగ్ మనకి డాండ్రఫ్ అనేది కూడా సార్ మనకి చలికాలంలో కూడా ఎక్కువ అవుతుంది సార్. మనకి ఎక్కువ అవడం వల్ల ఎయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఈ చలికాలం వల్ల కూడా అవుతుంది. మేము ఈ పేస్ట్ షాంపూ యూజ్ చేస్తూనే అవుతుందేమో, ఆయిల్ యూజ్ చేస్తూనే అవుతుందేమో అని అయితే అనుకోకండి. హెయిర్ కి చాలా వరకు లేటుగా వస్తుంది రిజల్ట్ అనేది. మనకి చలికాలం కూడా హెయిర్ అనేది అంత వీక్ అయి ఉంటది కాబట్టి అదంతా రాలిపోతా ఉంటది. డాండ్రఫ్ కూడా మనకు అంత తొందరగా పోదు సార్, టైం పడతా ఉంటది. ఆ షాంపూ యూజ్ చేయమని చెప్పండి సార్. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. ప్రేమ్ కోటి సార్, గుడ్ మార్నింగ్. వచ్చే ప్రేమ్ కోటి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ టైం సార్, వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఫస్ట్ సార్ కలిపారు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ సార్. మేడం కావేరి మేడం, మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మీరు చెప్పింది చాలా బాగా నీట్ గా చెప్పారు మేడం. అంతకుముందు మేడం చెప్పారు, వాళ్ళు బాగా చెప్పారు, మీరు ఇంకా చాలా బాగా చెప్పారు మేడం. నేను రాసుకున్నాను మేడం. మీ జర్నీ చాలా బాగుంది. మీరు మంచి రీచ్ మీ ఫ్యూచర్ గోల్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ప్రేమ్ సార్, థ్యాంక్ యూ. శివరామ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆర్బిసి సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారితో మాట్లాడండి. ఒకళ్ళిద్దరితో మా ఫీడ్బ్యాక్ తీసుకొని క్లోజ్ చేద్దాం. 7:15. ఓకే ఓకే. ఇంకా అదే ఏం చెప్పాలన్నా నాకు మాట్లాడవట్లేదు. అలా చెప్పారు మేడం గారు. కావేరి మేడం వెరీ వెరీ ఎక్సలెంట్ మేడం. ప్రేమి చెల్లి గురించి కానీ, పింపుల్స్ కి ఏం యూజ్ చేయాలనేది క్లారిటీగా చెప్పారు. లేడీస్ కూడా ఫీడ్బ్యాక్ వండర్ఫుల్గా ఇచ్చారు కదా. నిజంగా మేడం, మీరు మళ్ళీ ఇంకొక సెషన్ మీద మాకు మళ్ళీ జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మేడం. మీ టెస్ట్ మైండ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది.
సో మీలాంటి గ్రేట్ లీడర్స్ వచ్చి మాకు ఇలాంటి జూమ్ ఇవ్వడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నెక్స్ట్ టైం మళ్ళీ వండర్ఫుల్ గా జూమ్ ఇవ్వాలని కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, శివరామ్ సార్, థ్యాంక్ యూ. గురుగారు లక్ష్మీ సార్ ఒకసారి అడ్మిట్ చేసుకొని మాట్లాడరా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ మేడం, కావేరి మేడం. ఎక్సలెంట్ సెషన్ మేడం ఈరోజు. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. మీ జర్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎలాగైనా రావచ్చు, ఎందుకంటే సందేహం లేదు. ఎన్నెందు వెతికిన అందెందు దిగలడు అన్నట్టుగా ఎక్కడి నుంచైనా డిస్ట్రిబ్యూటర్ని తీసుకురావచ్చు, లీడర్స్ గా మార్చవచ్చు అని మీరు చెప్పారు. లీడర్స్ గమనించండి, సార్ ప్రాధేయపడుతున్నారు. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకునేటప్పుడు మధ్యలో అన్మ్యూట్ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు 227 మంది మాట్లాడితే రసాభాస అయిపోతుంది. ఒక ఆండ్రాయిడ్ చేయాలి, దాని యొక్క సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమేటిక్ అని మాట్లాడి అది కూడా రేపటి నుంచి మ్యాక్సిమం ఏం చేస్తామంటే 7కి ఎవరి దాకా వచ్చి ఆగిపోద్దో వాళ్ళ దగ్గరనే క్లోజ్ చేస్తాం. ఎందుకంటే గురువు గారు చెప్తున్నారు ఆల్రెడీ, చెప్పుకుంటూ పోవడం కాదు. చాలా మంది ఫీల్డ్కి వెళ్ళాలి, చాలా మందికి వర్క్ ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి అయితే 100% ఒకటే 7 దగ్గర ఎవరి దగ్గర ఆగిపోతే వాళ్ళతో క్లోజ్ చేస్తాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. చాలా కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ కూడా. ఇంకొకటి, అది కూడా మీరు ఎక్కువ మందికి ఫీడ్బ్యాక్ రావాలంటే మీ గోల్స్ రీచ్ అవ్వాలి. మీరు అట్ట చేశారు, మీరు ఎట్ట వచ్చారు, ఇవన్నీ కాకుండా ఈ పాయింట్ నుంచి నీకేం కనెక్ట్ అయింది. మేడం గారు చూడండి, 6 నెలల్లోనే 35,000 తీసుకున్నారు. మనం చాలా మందిని తీసుకోలేకపోతున్నాం కదా. ఆమెలో ఉండే ఒక్క లక్షణాలైనా మనం తీసుకొని మనం కూడా ఇలా ముందుకు వెళ్ళబోతున్నాను అలా చెప్పాలి. కానీ మీరు గోల్స్ రీచ్ అవ్వాలి మేడం. ఆ గోల్స్ రీచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ముందు మనం ఏం చేయాలి, చెప్పే గెస్ట్ నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి చెప్పాలి, నేనేం అవ్వబోతున్నాను రానున్న 6 నెలల నుంచి సంవత్సరం లోపల. ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉండాలంటే గన్ షాట్ గా హాఫ్ మినిట్ లో ఉంటే చాలా ఎక్కువ మందికి అవకాశం వస్తుంది సార్. కొంతమంది అడుగుతా ఉన్నారు మొత్తం డౌట్లన్నీ. మీ అప్లైనర్స్ ఉన్నారు కదా, ఒక చిన్న డౌట్ క్లోజ్ చేయండి. అంతేగాని మొత్తం చాడభారతం మొత్తం మీరు సాయంత్రం దాకా అడిగితే ఎవరు ఏం చేయాలి? కొంచెం అర్థం చేసుకోండి. జూమ్ అంటే చాలా నిబంధనలు ఉంటాయి. మీ అప్లైనర్స్ ఉన్నారు, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి అతని దగ్గర కూర్చుంటే క్లారిటీగా మొత్తం చెప్తారు. సాయంత్రం దాకా మేడమే చెప్పలేదు. ఇక్కడ చాలా మందికి అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ఇది ఎలా ఉపయోగపడింది, ఎలా ముందుకు వెళ్ళలేదు, ఒక్క పాయింట్ మీద దృష్టి పెట్టగలిగితే మనం జూమ్ ని బాగా నడిపించగలం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. సార్ లీడర్స్, ఇక్కడ ఉన్నటువంటి 228 మెంబర్స్ ఉన్నారు. ఎవరు నాకు ఇక్కడ శత్రువులు కాదు, అందరూ నాకు మిత్రులే. ఇబ్బంది ఏం లేదు, అందరం కలిసికట్టుగా చేద్దాం. మీ అందరూ కోఆపరేట్ చేస్తే నేను కానీ జూమ్ను ముందుకు నడిపించడానికి చేయగలుగుతాను సార్. మనం ఇష్టంగా సార్ చెప్పినట్టు మధ్యన అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే నేను కానీ చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఒకరికి అవకాశం ఇచ్చి ఒకరికి అవకాశం ఇవ్వకపోతే బాధపడతారు. అలా కాకుండా హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి వాళ్ళని కంపల్సరీ 7 గంటల వరకు నేను ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాను. అలా ఎలాంటి ఇబ్బంది ఉండదు, డౌట్స్ ఉండవద్దు, కంపల్సరీ. థ్యాంక్ యూ సార్, నాకు ఇలాంటి గొప్పటి అవకాశం రోజు మీరు ఇస్తున్నందుకు. ప్రసాద్ సార్ చెప్పి క్లోజ్ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కావేరి మేడం గారు. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, వండర్ఫుల్ సెషన్. బాగా బ్లెమిష్ జెల్ గురించి, మనకి పింపుల్స్ చాలా పెద్ద సమస్య. ఈ సమస్యలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, మంచి ప్రొడక్ట్స్ కూడా చెప్పారు. క్రీములతో పాటు సప్లిమెంట్స్ కూడా యూస్ చేయాలనేటువంటి పాయింట్ అనేది చాలా వండర్ఫుల్ మేడం. మంచి సప్లిమెంట్స్, మంచి క్రీమ్స్, మంచి ప్రొడక్ట్ల గురించి చెప్పినందుకు వెరీ థ్యాంక్ యూ టీం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇలాంటి సజెషన్స్ మీ దగ్గర నుంచి ఈసారి మా శివరామ్ సార్ చెప్పినట్లుగా ఈసారి ఏదైనా సప్లిమెంట్ల మీద మీ ద్వారా సప్లిమెంట్ మీద ఒక సెషన్ కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఇచ్చిన స్పీచ్కి మీ జర్నీ కానీ అంతా హ్యాపీగా ఉంది. చాలా వండర్ఫుల్గా మీరు ఆన్లైన్లోనే ఇదంతా కూడా సబ్జెక్ట్ తెలుసుకొని టీమ్ బిజినెస్ చేయడానికి మంచి చెక్ తీసుకున్నందుకు చాలా సంతోషం మేడం. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ లీడర్స్. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తూ రేపు మార్నింగ్ మంచి సబ్జెక్ట్తో మంచి లీడర్తో మరోసారి కలుద్దాం జూమ్ సెషన్లో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.